దేవునికి స్తోత్రం. కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 14 నుంచి 18 వచనాలు, అలాగే 7వ అధ్యాయంలో 1వ వచనం, మరొక వచన భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు, దాదాపు మొత్తం 11 వచనాలు. ప్రసంగం పెద్దదా చిన్నదా అవన్నీ పక్క పెట్టండి. అంశము ఒకటే కనుక, ఆ వచనాల్లో తాత్పర్యం ఒకటే కనుక, పౌలైతే గమాలియేలు దగ్గర ఎన్నో సంవత్సరాలు శిష్యుడిగా ఉండి, విద్యార్థిగా ఉండి చాలా నేర్చుకున్నాడు. థియాలజీ బాగా ఈజ్ ఎ లెర్నర్డ్ పర్సన్. ఊరికే వానాకాలం భక్తి చేసి చేపలు పట్టడం నేర్చుకొని చిన్న చిన్న పనులు చేసినవాడు కాదు. బాల్యం నుంచి యెహోవా అంటే బాగా భక్తి చేసినవాడు. ధర్మశాస్త్రాన్ని కాచి వడబోసి తాగేసినవాడు. ఇంకా ఆయనకు చెప్పాల్సింది ఏమీ లేదు, ఆయనే 100 మందికి చెప్తాడు. హీఈస్ ఎ వెరీ లెర్నర్డ్ పర్సన్. మరి రెండో వ్యక్తి పేతురు. ఈయన సబ్జెక్టు అదే, ఆయన సబ్జెక్ట్ అదే. అందుకే ఆ 2 వచనాలను దేవుని ఆత్మ సహాయంతో ముందుకు పెట్టాను. పౌలు బాగా జ్ఞానం కలిగినవాడు, పేతురు కూడా అంత జ్ఞానం లేనివాడు, ప్రభువును వెంబడించి జ్ఞానం పొందుకున్నవాడు. ఇతడు చేపలు పట్టేవాడు, అతడు ధర్మశాస్త్రాన్ని 100% పాటించడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు. సో ఆ ఇద్దరి మనస్తత్వం ఏంటి ప్రభువు గురించి, ఆ ఇద్దరి మనస్తత్వం ఏంటి ప్రభువుని ఎరిగిన వారి విషయంలో, ఆ ఇద్దరు ప్రభువుని ఎరిగి ప్రభు మార్గంలో వెళుతున్న విశ్వాసులకు ఏం బోధిస్తున్నారు, ఎలా ఉండాలని బోధిస్తున్నారు, ఏం చెయ్యాలని బోధిస్తున్నారు. చదువుకున్నవాడు చదువుకున్నట్టు బోధిస్తాడు, చదువు లేనివాడు చదువు లేనట్టు బోధిస్తాడు. ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే, చదువుకున్నా చదువు లేకపోయినా ఇద్దరూ ఆత్మచేత నడిపించబడుతున్నారు, ఇద్దరూ ప్రభు చేత నడిపించబడుతున్నారు. ఇద్దరు కూడా యేసు ప్రభుతో వ్యక్తిగతంగా శ్రేష్టమైన అనుభవాలు పొందుకున్నవారు. కనుక ఖచ్చితంగా వచనాలను చక్కటి హృదయంతో మనం ధ్యానం చేయటానికి సిద్ధపడదాం. కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? సాంగత్యం అంటే స్నేహం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, ఏమి స్నేహం? క్రీస్తునకు బెలియాలుతో, క్రీస్తు అంటే పరిశుద్ధుడు, బెలియాలు అంటే అపవిత్రత, వేశ్య, లోకం అన్నట్టు. క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి ఏమి పొత్తు, ఏమి సాంగత్యం? పాలెక్కడ? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగున సెలవిస్తున్నాడు, చెప్పుతున్నాడు, మాట్లాడుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. కావున మీరు, నా ప్రజలని పిలువబడుతున్న మీరు, వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకండి అని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనం. కనుక ప్రియులారా, దేవునికి ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి కనుక. ఏ వాగ్దానం? నేను వారిలో నివసిస్తాను, వారికి దేవుడై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, వారి మధ్యనుంటాను, వారు నడిపిస్తాను, వారికి తండ్రినై ఉంటాను అన్న ఈ వాగ్దానాలు మనకు దేవుని వల్ల ఇవ్వబడ్డాయి, అవి మనకు ఉన్నాయి. కనుక దేవుని భయముతో, మనుషుల భయంతో కాదు, నోవే, దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును
ఆత్మకును కలిగిన సమస్త మురికి, కల్మషం, మలినాన్ని నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ఆయన పవిత్రపరుస్తాడు, మనము పవిత్రపరచుకోవాలి. పవిత్రపరచుకోవటం అంటే ఆయన రక్తం మన శుద్ధి చేస్తుంది. ఇంక దేంతో మనం పవిత్రం చేసుకుంటాం? ఇక్కడ వచనం యొక్క ఆలోచన ఏంటంటే, ఆయన పరిశుద్ధపరచబడిన తర్వాత, ఆయన చేత పరిశుద్ధపరచబడిన తర్వాత మనము ఆ పరిశుద్ధతను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ భూమి మీద కొనసాగిపోవాలి. అది ఒక తాత్పర్యం, అదొక అర్థం కావచ్చు. సరే, రెండవ వచన భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత యాకోబు పత్రిక వస్తుంది. ఆ తర్వాత పేతురు రాసిన పత్రిక, 1-2 పత్రికలు వస్తాయి. అందులో మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-5 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుర్మార్గం, దుష్టత్వం, చెడుతనం, సమస్తమైన కపటం, అబద్ధం, మోసం, దగ, సమస్తమైన వేషధారణ, కృత్రిమ జీవితం. అంటే పైకి భక్తిని చూపిస్తూ లోపల అసలు భక్తియే లేని బ్రతుకు. పైకి భక్తి అనే వస్త్రం ధరించుకుని లోపల అస్సలు క్రీస్తు లేడు అనే రుజువు వచ్చే వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం, అది వేషధారణ. పైకి ఒకలాగా, లోపల మరొకలాగా. యేసుప్రభు దానికి ఎలా పేరు పెట్టారో తెలుసా? సున్నము కొట్టిన సమాధులు అంటాడు. లోపల జీవం లేదు, లోపల జీవం లేదు, జీవితం లేదు. పైకి మాత్రం సున్నం కొట్టేశారు సమాధికి. అది వేషధారణ. కనుక మనం భక్తిని ఎంత పైకి చూపించినా అందులో 100% నిజమైనది అయినా సరే, నీ మట్టుకు నీకు, నా మట్టుకు నాకు, నేను కలిగి ఉన్న, నేను చూపించే ఆ భక్తి నా దృష్టిలో 100% ప్రభుకి ఇష్టమైనదే అనే హామీ మనస్సాక్షి ద్వారా నీకు లభిస్తూ ఉంటే ఓకే, దేవుడు నిన్ను దీవించునుగాక. అయితే ఆ భక్తికి తగిన జీవితం, నడవడిక, ప్రవర్తన, మాట తీరు కూడా దానితో పాటు బయటికి రావాలి. చాలా సందర్భాల్లో చెప్తాను, భక్తి సంపెంగ పువ్వు అయితే వాసన తర్వాత వస్తుందంటానికి లేదు. ఆటోమేటిక్గా సంపెంగ పువ్వుతో పాటు వాసన ఉంటుంది. ఎక్కడ వాసన ఉంటుందో సంపెంగ అంతే. ఎక్కడ సంపెంగ వాసన ఉందో అక్కడ సంపెంగ పుష్పం ఉన్నట్టు లెక్క. ఎక్కడ సంపెంగ పుష్పం ఉంటే అక్కడ వాసన ఖచ్చితంగా ఉంటుంది. అలాగే విశ్వాసమునకు తగిన క్రియలు, ఇది వేరు అది వేరు కాదు. దేవునికి స్తోత్రం. కనుక భక్తి జీవితంతో పాటు బ్రతుకును కూడా ముడిపెట్టాలి. భక్తి జీవితంతో పాటు ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం అభ్యాసం చేసుకోవాలి. ఒక్కరోజే మనకు అలవాటు అయిపోదు. ఒక్కరోజే మనం క్రీస్తులాగా మారిపోం. ఒక్కరోజే మన పరిశుద్ధులం అయిపోయాం, కానీ ఆ పరిశుద్ధత నిలబెట్టుకునే ఆ తేజస్సు మనలోకి రాదు. ఎందుకు రాదు? రాకూడదని కాదు, నాకు అవసరం లేదని మనం అనుకుంటున్నందుకు కాదు. మనం రావాలని కోరుకున్నా, అలా ఉండాలని కోరుకున్నా మన శరీరం అడ్డుపడుతుంది, మన నేత్రాశ అడ్డుపడుతుంది, మన శరీరాశ అడ్డుపడుతుంది, మన జీవపడమ అడ్డుపడుతుంది, లోకం అడ్డుపడుతుంది. లోకంలో ఉన్న పరుగులు, తీరులు, సాంప్రదాయాలు అడ్డుపడతాయి. అపవాదే డైరెక్ట్గా అడ్డుపడతాడు. కనుక రోజు అభ్యాసం చేయాలి, రోజు అలవాటు చేయాలి, అలవాటు చేసుకోవాలి. చాలా కాలం అలవాటు చేసుకోవాలి. ఒకరోజు వచ్చేటప్పటికి పౌలు చెప్పినట్టుగా మనం కూడా సాక్ష్యం చెప్పగలమేమో, ఇప్పుడు నేను జీవించుచున్న జీవితం నాది కాదు, యేసయ్యదే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పేతురు గారు ఏం చెప్తున్నారు? అదే కదా, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం మానాలి, సమస్తమైన కపటం మానాలి, వేషధారణ మానాలి, అసూయ మానాలి, సమస్త దూషణ మాటలు. సమస్తమైన దూషణ మాటలు అంటే అసహ్యమైనవి, వినగలిగినవి. సమస్తమైన దూషణ మాటలంటే అటు విశ్వాసుల విషయంలో కానీ, ఇటు అన్యుల విషయంలో కానీ మాటలు, అందులో సమాధానకరమైన మాటలు, క్షేమకరమైన మాటలు, శాంతినిచ్చే మాటలు,
మనసుకు నెమ్మదినిచ్చే మాటలు ఎక్కువగా మనం పలకాలి. వీలున్నంత వరకు, సాధ్యమైనంత వరకు అందరితో మీరు సమాధానంగా ఉండి మీ నోటి వెంట సమాధానకరమైన వచనములే పలకండి. క్షేమము కలగజేసే మాటలే పలకండి. క్షేమము గురించే మీరు మాట్లాడుకోండి అని పరిశుద్ధాత్ముడు భక్తుల చేత రాయిస్తున్నారు. ఒక్క రోజులో వచ్చేస్తుందా ఇంగ్లీషు, ఒక్క రోజులో వచ్చేస్తాయా సెంటెన్స్ కరెక్షన్, ఒక్కరోజే వచ్చేస్తుందా గ్రామర్ అంతా కూడా అటు ఇటు ఇటు అటు గలిబిలిగా ఉంటుంది. క్రొత్త భాష మనం నేర్చుకునే కొలది ఎంత ప్రొఫిషియన్సీ వస్తుందో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పెర్ఫెక్ట్. ప్రాక్టీసే నేను పెర్ఫెక్ట్ చేస్తుంది. దేవుడు పెర్ఫెక్ట్ చేసి పెర్ఫెక్ట్ నిలబెట్టుకోమంటున్నాడు. అది ఊరికే చర్చకొచ్చి కూర్చుంటే అయిపోదు. ఏదో పైనుంచి నా మీద నూనె పడింది, కలలో దేవుడు అలా చూపించాడు, అయిపోయాను అనుకుంటే కుదరదు. లేఖనం చెప్తా ఉంది, నువ్వు ప్రాక్టీస్ చేయాలి. యేసుప్రభు ప్రాక్టీస్ చేశాడు తెలుసా? అంటే ఆయన ప్రాక్టీస్ అవసరమని కాదు, ప్రాక్టీస్ చేయకపోతే ఆయనకు తెలియదా అని కాదు, కానీ ఆయన అలవాటు చొప్పున పెందల కడలేచి అరణ్యమునకు ప్రార్థన చేయుటకు వెళ్ళుచుండెను. అలవాటు అనే మాట నాకు చాలా ఇష్టం. పెందల కడే లేచి ప్రతిదినము అలవాటు చొప్పున, స్తోత్రం కలుగునుగాక, అలవాటు చొప్పున చేసుకుంటే కష్టం అనేది కూడా, ఆ కష్టం యొక్క తీవ్రత తగ్గిపోతుంది. కష్టమైనా సరే అలవాటు చేసేసుకుంటే అసలు కష్టమే మనకు అనిపించదు. కష్టం కాకుండా పోదు. కష్టం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. అలవాటు చేసుకుంటే కష్టం సుఖమైపోదు. కష్టం మనకు భరించటానికి సులువైపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువు ఒక్కసారి పుడుతుంది. శిశువు మరలా పుట్టదు. మరలా శిశువు పుట్టాలంటే చచ్చిపోయి మరలా పుట్టాలి. ఒకవేళ అనుకుంటే, సైంటిఫిక్గా అనుకున్నా, వేరే విశ్వాసములను బట్టి అనుకున్నా, మరలా పుట్టిన శిశువులు ఉంటారు, కానీ మరలా పుట్టిన శిశువు ఏంటి అంటే మనము మరలా పుట్టిన అనుభవంలోకి వచ్చాం. నువ్వు దేవుని రాజ్యం చేరాలంటే, దేవుని రాజ్యం చూడాలంటే నికోదేమో నువ్వు మరలా పుట్టాలయ్యా అన్నాడు. నేను మరలా పుట్టేటువంటి ముసలోడయ్యాను అన్నాడు. నేను చెప్పేది శారీరకంగా పుట్టడం కాదు, ఆత్మీయంగా పుట్టాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలగాను జన్మిస్తే పరలోక రాజ్యం చూడగలడు, పరలోక రాజ్యం చేరగలడు అన్నంత మాట అంటాడు. కనుక ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందామో ఈ లేఖన ప్రకారం, నికోదేముకు యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం అప్పుడే మనం పుట్టాం. ఆ నీళ్లలోంచి పైకి వచ్చినప్పుడు తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చినట్టుగా క్రీస్తు పోలికతో మనం బయటకు వచ్చాం. ఆ పోలిక నా అలవాట్లతో బయటపడాలి. తర్వాత దేవునికి స్తోత్రం. కొంతమంది అంటుంటారు, పిల్లోడు పుట్టగానే 1 గంట వయసు ఉంటుంది అంతే పిల్లోడికి, ఒక అర్ధగంట వయసు ఉంటుంది. ఆ డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో తీసుకొస్తారు, పావు గంటలోనో అర్ధగంటలోనో. అమ్మకు చూపిస్తారు, నాన్నకు చూపిస్తారు. అప్పుడు కొంతమంది చూసిన వారు చటాలున ఇలాగ అనేస్తారు, అచ్చం నాన్న నోట్లోంచి పడ్డట్టు డిట్టో. నాన్నేంటి 6 అడుగుల పొడుగు, నాన్నేంటి అలా ఉంటాడు ఇలా ఉంటాడు, ఆ కండలేవి అంటే పోలిక తెలిసిపోతుంది, పోలిక. కానీ ఆ పోలిక పసి వయసులో అలా ఉంటుంది. ఆ తర్వాత పోలిక కేవలం కండల శరీరం కాదు, నాన్న అలవాట్లు, నాన్న ఆలోచనలు, నాన్న గుణశీలాలు, నాన్న నడకలు, నాన్న ప్రవర్తన, నాన్న ప్రేమ, నాన్న బాధ్యత, వాటిల్లో పిల్లోడు ఎదగాలి. అప్పుడు నిజమైన పోలిక. దేవునికి స్తోత్రం. లేకపోతే మనం సొన్నం కొట్టిన సమాధుల మాదిరిగా పై పోలిక చూసుకుని నేను యేసుప్రభు బిడ్డని అయిపోయాను, నేనేమో తెల్లటి వస్త్రాలు వేసుకుంటాను, మరొక రేయో వస్త్రాలు వేసుకుంటారు, అమ్మో క్రైస్తవులమ్మా, బైబిల్ పట్టుకున్నారమ్మా, చర్చికి వెళ్తున్నారమ్మా, మంచిది, సంతోషం, తప్ప నేను అనను. కానీ ఆ చేతిలో ఉన్న బైబిల్కు తగినటువంటి ఆ స్థితి, ఆ సువాసన, ఆ జీవితం నాలోకి రావాలి. నాలో నుంచి మళ్ళీ అది బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. నా చేతిలో ఉన్న వాక్యములో ఉన్నటువంటి సారాంశం, ఆ బలం నాలోకి రావాలి, నా ఆత్మలోకి రావాలి, నా మనసులోకి రావాలి. అది నన్ను మలచాలి. నా ఆలోచనలు, నా తలంపులు, నా నిర్ణయాలు, నా తొందరపాట్లు, అదంతా కూడా లోపల తీవ్రంగా పనిచేస్తుంది. దేవుని వాక్యం కుదురుగా ఉండదు.
కుదురుగా మనల్ని ఉండనివ్వదు. ఎందుకంటే దహించు అగ్ని ఆయన వాక్యం, కంసాల వాని సుత్తి లాంటిది ఆయన వాక్యం, రెండంచులు గల వాడి అయిన ఖడ్గము వంటిది ఆయన వాక్యం, చాకలి వాని సబ్బు వంటిది, సబ్బు కాదు చాకలి కాదు, రుద్దేస్తుంది, బండకేసి బాధేస్తుంది. దేవుని మనకి స్తోత్రం. ఏది ఎందుకు బాధేస్తుంది? ఆ వస్త్రాన్ని చింపేయాలన్నా, ఖరీదైన వస్త్రాన్ని దేనికి దానికి నూలు బయటకు వచ్చేలా చేయాలన్నా కోపంతోనా? కాదు, మురికంతా పోయి ఎక్కడా మచ్చ లేకుండా ఉండాలని అవసరమైతే ఇంకో 2 దెబ్బలేస్తుంది, అవసరమైతే ఇంకో 2 మార్లు గట్టిగా ఒత్తిడితో రుద్దుతుంది. ఆ కొంచెం మరక కూడా కనపడదు. దేవునికి స్తోత్రం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు కోరుకోండి. పేతురు గారు చెప్తున్నారు, ఆ పాలను మీరు అపేక్షించండి. వాక్యమనే పాలు మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవము అయిన రాయి అగు ప్రభునద్దకు వచ్చిన వారై, తీసుకురాబడిన వారై, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. శరీర సంబంధమైన బలులు అందరూ అర్పిస్తారు. సాధ్యమైనంత వాళ్ళకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, డబ్బే అనుకోండి, ఒంట్లో ఓపిక అనుకోండి, అది సామర్థ్యం. ఒకటేమో ఫిజికల్ సామర్థ్యం, రెండోదేమో ఆర్థిక సామర్థ్యం. బలులు అంటే అర్పణలు, కానుకలు, దేవునికి పూజ ద్రవ్యాలు అనుకుంటే దేవునికి అనుకూలమగు బలులు. ఇక్కడ చెప్తాడు ఆత్మ సంబంధమైన బలులు. శరీర సంబంధమైన బలు కోటీశ్వరుడు తనకు కలిగిన దానిని బట్టి బలులు, అర్పణలు. మధ్యతరగతి వాడు తనకున్న సామర్థ్యాన్ని బట్టి ఆ స్థితిలో బలులు, అర్పణలు అనుకోండి కాసేపు. పేదవాడు తనకున్న ఆ స్థాయిని బట్టే అంతకన్నా మించి చేయలేడు, అది అతనికి అసాధ్యం అనేటటువంటి బలి. కనుక ఫిజికల్గా, మెటీరియలిస్టిక్గా, ఫిజికల్గా అలాగే మెటీరియల్ ప్రకారం నాకున్న సామర్థ్యాన్ని బట్టే నేను చేయగలను. అయితే ఆత్మీయంగా మాత్రం బలులు ధనవంతుడు పేదవాడు కూడా చేయగలరు, చేయాలి. దేవునికి స్తోత్రం. ధనవంతుడు ధనముంది కాబట్టి చేయగలిగాడు, నాకు ధనం లేదు కాబట్టి ఈ బలి నేను ఇవ్వలేనని పేదవాడు తప్పించుకోవటానికి లేదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన బలులు, ఆత్మ వలన పుట్టిన ఆత్మీయ బిడ్డలు, ఆత్మ కన్న బిడ్డలందరూ కూడా ఆత్మ సంబంధమైన బలులు. అంటే మనస్సు, ఆత్మ, హృదయం దేవుని చేతులు పెట్టాలి. ఇంకా చెప్పాలంటే రోమిలకు రాసిన పత్రికలు మనం చదువుతాం కదా, సజీవ యాగముగా సర్వాంగ హోమముగా మీ శరీరములను దేవునికి, యేసుక్రీస్తు ప్రభునకు అప్పచెప్పండి, సమర్పించండి, బలిగా అర్పించేసేయండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మ సంబంధమైన బలి. కేవలము పెదములతో స్తుతి, ఆత్మతో ఆరాధన అది బలి కావచ్చు. స్తుతుల బలి, జిహ్వ ఫలం లేఖనాలు ఉండొచ్చు. కానీ బ్రతుకున బలిగా ప్రభు దగ్గర పెట్టడం, మన ఇష్టాన్ని ప్రభు కాళ్ళ దగ్గర బలిగా శరీరాన్ని బలిగా పెట్టడం అంటే శరీరం మాట్లాడితే నా ఇష్టం అంటుంది. లేదు నువ్వు యేసుకు లోబడాలని నేను మనసుతో శరీరాన్ని గద్దించినా శరీరం నా మీద తిరుగుబాటు చేస్తుంది, నా కోరికలు నా మీద తిరుగుబాటు చేస్తాయి, నా ఇష్టాలు నాతో పోరాడతాయి. నువ్వు మాట్లాడుకో, మా ఇష్టం మేము చేసుకుపోతామంటాయి. కనుక ఆ శరీరాన్ని, ఆ ఇష్టాన్ని ప్రభు కాళ్ళ దగ్గర రోజు బలి చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మనం ఆత్మానుసారంగా ఏమిచ్చినా ఆత్మానుసారమైన బలి అయిపోతుంది. కనుక యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరముగా అయిపోయారు. మీరెరుగరా మీరు దేవునికి మందిరమై ఉన్నారు, మీరెరుగరా మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో దేవుడు వాళ్ళను పాడు చేస్తాడు అని వచనాలు బట్టి ప్రభు ఎప్పుడైతే మనలోకి వచ్చాడో మనం ఆయనకు మందిరం అయిపోయామో అని లేఖనం హామీ ఇస్తూ ఉంది. అవును కదా.
ఎప్పుడైతే పరిశుద్ధాత్మని చేత నింపబడ్డామో మనం పరిశుద్ధాత్మకు ఆలయం అయిపోయామో ఇంకా కట్టబడటం ఏంటి? అయిపోయాక ఇంకా కట్టబడటం ఏంటి? అయిపోయాక ఇంకా నిర్మాణం ఏంటి? దేవుని నామానికి స్తోత్రం. లేఖనం ప్రకారం చూస్తే నేను పరిశుద్ధుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను, నా హృదయం అపవిత్రతతో ఉంది, పాప పంకిలమైనటువంటి నరకమునకు లాగుకు పోయేటటువంటి మురికితో ఉంది కనుక ప్రభువా నాలోనికి వచ్చి నన్ను శుద్ధి చేయి. ఆయన నాలోకి వచ్చాడు. ఇప్పుడు నేను కడుక్కున్నాక కాదు, నేను మంచిగా బ్రతుకుతున్నప్పుడు కాదు. ఎందుకంటే దేవా నువ్వు నన్ను ఆలయంగా చేసుకో అన్నాను అనుకోండి, మరి ఎటువంటి ఆలయంలోకి వస్తాడైనా? ఎలాంటి నివాసంలోకి వస్తాడైనా? నీవు నేను మురుగ్గా ఉన్న కొంపలోకే వెళ్ళం కదా, మురుగ్గా ఉన్న మంచం మీద పడుకోం కదా, మురుగ్గా ఉన్న ప్లేట్లో తినం కదా. నువ్వే మురికి కూపాల దగ్గర ఉన్నటువంటి ఇంటిని మనం ఏమి అద్దెకి కూడా తీసుకోం, అసహ్యం. కనుక రుచితో ఉన్న నా అంతరాత్మలోకి, నా హృదయంలోనికి దేవా నువ్వు రా అని అనేస్తే ఆయన వచ్చేస్తాడా? వచ్చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. కడుక్కున్నాక రా, నువ్వు మారిన తర్వాత వస్తాను అనడు. ఎందుకంటే ఆయన రావటం సిద్ధంగా ఉన్నా నేను మారటం అసాధ్యం. పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకులతో కూడా పోదు. ఈ పాపం యొక్క స్థితి అంతే. ఈ బుద్ధి పుట్టకముందే, పుట్టుకతోనే ఉంది. ఈ బుద్ధి పాపపు బుద్ధి, స్వభావం అంటాడు. సిన్ఫుల్ నేచర్, ఫ్లెషీ నేచర్, శరీర సంబంధమైన మనసు, పాప సంబంధమైన మనసు, తలంపులు, చూపులు, ఆలోచనలు, క్రియలు తర్వాత. ముందు తలంపులు, చూపుల, ఆలోచనలు, అక్కడే స్టార్ట్ అయిపోతుంది మురికి. కనుక మురికితో ఉన్న నా హృదయంలోనికి, ముష్టితో ఉన్న నా హృదయంలోనికి దేవుడు ఎలాగొస్తాడు? పరిశుద్ధుడు రాడు. అయితే ఆయన ఒక అద్భుతం. పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే ఆయన ఆలయాన్ని చక్కగా నిర్మిస్తే ఆ మహిమ దిగొచ్చింది. ఆయన చెప్పినట్టు ప్రత్యక్ష గుడారాన్ని మోషే చేస్తే ఆయన మహిమ దిగొచ్చేసింది. అంతా చేశాక, అన్నీ చేశాక, దేవుడు చెప్పినట్టు చేశాక అప్పుడు మహిమ వచ్చేసింది. పాత నిబంధన ప్రత్యక్ష గుడారపు అనుభవం. ఇప్పుడు క్రొత్త నిబంధన కృప. దేవుడు పాలసీ మార్చాడని కాదు, దేవుడు మన పని తన పనిగా చేసుకుని మనకు పరిశుద్ధతనిచ్చాడు. మనం చేయాల్సిన పని దేవుడు చేస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను పని చేస్తే ఆ పని మధ్యకు దేవుని యొక్క సన్నిధి వస్తుంది. నేను మంచిగా ఉంటే మంచి దేవుడు మంచితనంలోకి వస్తాడు. నేను సౌశీల్యంతో ఉంటే, గుణశీలలతో ఉంటే ఆ గుణశీలముల మధ్యకు దేవుడు ఆనందంగా వచ్చి నివాసం చేస్తాడు. అది పాత నిబంధన. ధర్మశాస్త్రం ఉండగలుగుతున్నామా? ఉంటున్నామా? అసలు ప్రయత్నం చేస్తున్నామా? లేదే. ప్రయత్నం చేసే కొలది గ్రాఫ్ కిందకి వెళ్ళిపోతా ఉంది. ఇంకా నీచం, ఇంకా నికృష్టం, ఇంకా దౌర్భాగ్య జీవితాలకు వెళ్ళిపోతున్నాం. అసాధ్యమైపోతా ఉంది. దేవుడు చూశాడు, ప్రేమించే దేవుడు చూశాడు, ఆదరించే దేవుడు చూశాడు, కనికరం కలిగిన దేవుడు చూశాడు, దయగలిగిన దేవుడు చూశాడు. ఆయన అనుకున్నాడు, వాళ్ళు కోరుకుంటే, నా ప్రజలు కోరుకుంటే, వ్యక్తిగతంగా ఎవరికి వారే కోరుకుంటే, అపవిత్రంగా ఉన్న వారిలోనికి నేను వెళ్ళి వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసేస్తా, వాళ్ళ మనస్సును శుద్ధి చేసేస్తా, ఆ తర్వాత వాళ్ళ ప్రవర్తనను కూడా మలుచుకుంటూ వచ్చేస్తా. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే అలా చట్టాలను జరిగేది కాదు. ఆయన లోపలికి వచ్చి మనల్ని పవిత్రపరిచి శుద్ధి చేసి మంచు కన్నా తెల్లగా మన అంతరాత్మలు చేసి పాపము లేనివారుగా, పాపము చేసిన స్థితినంతని కూడా కడిగివేసి క్షమించి తనకు పిల్లలుగా చేసుకుని అప్పుడు పరిశుద్ధతలో పెంచుతుంటాడు, పవిత్రతలో పెంచుతుంటాడు, క్యారెక్టర్ని సరిచేస్తూ ఉంటాడు, గుణశీలములను సరిచేస్తూ ఉంటాడు. పోలికలోకి వచ్చేలాగున ఆ మహాశిల్పి మన అంతరాత్మలను, జీవితాలను చక్కగా చెక్కుతుంటాడు. దేవుని మనకి స్తోత్రం. అలాగనే మలచబడుచున్న రాళ్ళు, మీరు సజీవమైన రాళ్ల వలె. రాయి అంటేనే కఠినం. సుత్తి దెబ్బ తగిలినా ముక్కగా విరిగిపోతుంది. నీ ఇష్టమని సుత్తుకు లోబడినా ఆ సుత్తి ఇష్టంగా అది పగలదు. అది కావాలన్నట్టుగా సుత్తి దాన్ని పగలగొట్టలేదు. రాయి స్వభావమే అది. అస్సలు ఎవరికి లొంగదు, మెత్తనవదు అసలు. అంత కఠినం. ఎక్కడ పడేసినా అది రాయే, ఇటుకే. దేవునికి స్తోత్రం. ఒకవేళ సరిచేయటానికి సుత్తి దెబ్బ పడిందనుకోండి, సుత్తి తన ఇష్టానుసారంగా దానికి ఆకారం ఇవ్వాలన్నా ఏమవుతుంది? అది నో ఇష్టానుసారంగా విరిగిపోతుంది.
లేదా రాయి ఇలాగ నన్ను కొట్టు, ఇలాగ నన్ను విరువన్నా సరే, శుతి దెబ్బేసినా దాని స్వభావం అలా ఉండలేదు ఆ ఇటుకి. కనుక ముందు ఆ ఇటుకలోనికి మెత్తనిదనం రావాలి, ఆ ఇటుకలోనికి సౌమ్యం రావాలి, ఆ ఇటుకలోనికి నిదానం రావాలి, ఆ ఇటుకలోనికి దీనత్వం రావాలి. అప్పుడు అది మెత్తగా అయినప్పుడు దాన్ని సుత్తి దెబ్బైనా చేతి పట్టైనా ఎంత చక్కగా మరుస్తుందో. దేవునామానికి స్తోత్రం. జీవమున్నప్పుడు అంటే లోబడుతుంది, జీవమున్నప్పుడు మాట వింటుంది, జీవమున్నప్పుడు మేలేదో కీడేదో తెలుసుకుంటుంది, జీవమున్నప్పుడు లాభమేదో నష్టమేదో తెలుసుకుంటుంది. మనము, నీవు, నేను విశ్వాసులం, ప్రభువులకు వచ్చాం, లోకపు కఠినత్వంతో వచ్చాం, లోకపు మురికితో వచ్చాం, లోకపు బండబారిన ఆ హృదయంతో వచ్చాం. ఇప్పుడు ఆయన చేతుల్లోకి వచ్చాక దేవుని దృష్టిలో మనం చచ్చిన వారమై ఉన్నాం. చచ్చిపోయిన వాడి శరీరం బిగుసుకుపోతుంది, వంగదు, లొంగదు, విరవబడదు, కాలిపోవాలంతే. ఎప్పుడైతే జీవం వచ్చిందో ఆ శరీరం బెండ్ అవుతుంది, మాట వింటుంది. దేవునామానికి స్తోత్రం. మనము పాపము చేసి పాపం వల్ల చచ్చిన వారు ఉండగా ఆయన మనలోనికి జీవముగా వచ్చాడు, మనకు ఆ జీవం ఇచ్చాడు. ఎప్పుడైతే మనలోకి వచ్చాడో ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి ఇవ్వటం ప్రారంభించాడు. ఒకప్పుడు పాప వల్ల చచ్చిన వారమై ఉన్నాము, ఇప్పుడు క్రీస్తు వలన జీవము కలిగి ఉన్నాం. దేవునామానికి స్తోత్రం. కనుక మీరు బండరాళ్ల వలె కాదు, సజీవం, ప్రాణం కలిగిన రాళ్ళు మీరు, జీవం కలిగిన రాళ్ళు మీరు. అంటే చెప్పిన మాట వినే రాళ్ళు మీరు, ఆ శిల్పి చేతుల్లో ఒదిగిపోయే రాళ్ళు మీరు. అలాగున ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒకటి, ఆయన మాట విని ఆ ప్రకారంగా చేయుట. బండ మీద ఇంటిని కట్టుకున్న వాడిని పోలి ఉంటాడని యేసుప్రభు చెప్పారు. 2 విషయాలు, మనము కట్టుకునేటటువంటి బాధ్యత మనకు ఉంది, మన చేత కట్టించే బాధ్యత కూడా. నిజాన్ని చెప్పాలంటే ఆయనే కడతాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిపి మనలను కడతారు. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. బయట నుంచి కట్టిన తర్వాత లోపలికి రావటం, గృహప్రవేశం చేయటం ఒక రకం, పాత నిబంధన. లోపలికి వచ్చిన తర్వాత శిథిలమైన అన్నిటినీ పడగొట్టి చెడగొట్టి కనపడకుండా చేసేసి లోపల ఉండి ఆలయాన్ని నిర్మించటం, అది ఎంత గొప్ప బాధ్యతగా తీసుకున్నాడు యేసయ్య. కనుక విశ్వాసి, నీలోకి ప్రభు వచ్చాడంటే నువ్వు దేవుని బిడ్డవైపోయావు. మహిమలో నీకు చోటు వచ్చేసింది. పరలోక రాజ్యం నీదే, నిత్యజీవం నీదే. యేసయ్య యొక్క స్వాస్థ్యాన్ని వారసుల స్వస్థత నీదే, సమృద్ధి నీదే, అభివృద్ధి నీదే, ఆరోగ్యం నీదే, ఆనందం నీదే. అంతే అని అనుకోకు. నీలోను కేసు వచ్చిన తర్వాత నీ జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తాడు, నీ అంతరాత్మను మలచటం ప్రారంభిస్తాడు, నీ కోరికలకు కళ్ళాలు వేయటం ప్రారంభిస్తాడు, నీ ఇష్టాన్ని తన పాదాల దగ్గరికి నువ్వు తీసుకొచ్చి పడేసేలాగా మాట్లాడతాడు. బలవంతంగా వాటిని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టు అని లాగేసుకుని నీ మీద దుమ్మిగా దాడి చేసి బలవంతంగా తీసేసుకుని కాళ్ళ దగ్గర పెట్టేసుకునేవాడు కాదు. నీ ఇష్టం ఎలాగివ్వు అంటూ బలవంతంగా మన ఇష్టాన్ని మళ్ళీ కొట్టి తిట్టి కళ్ళారి చేసేసి లాగేసుకుని ఇక నా కాళ్ళ దగ్గర ఉండాలి, నీ ఇష్టం, నీ దగ్గర ఉంటే ఎలాగా అని నేర్పించేవాడు కాదు. చెబుతూనే ఉంటాడు. నేను జీవము కలిగిన సున్నితమైన మనసు కలిగిన రాయినైతే ఒకరోజు ఆయన మాట విని నా ఇష్టానుసారంగా నా ఇష్టాన్ని ఆయన కాళ్ళ దగ్గర పెడతా. జీవితకాలం అంతా కూడా యేసయ్య ఇలాగే మనకు బోధిస్తూ ఉంటాడు. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలిసి చెబుతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ 2 వచనాలను మనం అధ్యయనం చేస్తూ, బాగా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాడు ఇలాగే చెప్పాడు. పేతురు పెద్దగా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి అభ్యాసం, థియాలజీ చేయకపోయినా ఆత్మిచ్చిన అనుభవంతో, ఆత్మిత్య జ్ఞానంతో సంఘానికి బోధ. అక్కడ కూడా పౌలు సంఘానికి బోధ, ఇక్కడ కూడా పేతురు సంఘానికి బోధ. కనుక నాకు తెలిసింది, కనుక నేను ఆత్మీయంగా ఉండగలుగుతున్నాను, నాకు తెలియలేదు, నేను ఆత్మీయంగా అందుకే ఉండలేకపోతాను కాదు. ఇదిగో పేతురు కూడా పెద్దగా తెలియని వాడే, చేపలు పట్టేవాడు. హీఈజ్ ఎన్ ఇల్లిటరేట్ కామన్ మ్యాన్. పౌలు మాత్రం చాలా లిటరేట్, చాలా జ్ఞాని, మహాజ్ఞాని.
అయినా ఇద్దరూ కూడా ఆత్మీయంగా ఉండే బాధ్యత తీసుకున్నారు, ఆత్మీయంగా జీవించడం ప్రారంభించారు, ఆత్మీయంగా జీవించడానికి తగిన పాఠాలు వారి వారి లెవెల్లో బోధిస్తున్నారు. కనుక స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ క్రీస్తులో సమాన వారసులే. అందరినీ దేవుడు ప్రేమిస్తాడు, అందరినీ మారుమనసు పొందమని చెప్తాడు, అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తాడు. అలాగ అందరూ కూడా కుమారుడని లేదు, పనివాడని లేదు, చదువుకున్నవాడని లేదు, చదువు లేనివాడని లేదు, అందరూ యేసయ్య మాట వినాల్సిందే, అందరూ దేవుని మాట వినాల్సిందే, అందరూ దేవుని మాట చొప్పున జీవితాలను కట్టుకుంటూ ఆయన మార్గంలో నడవాల్సిందే. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉపోద్ఘాతం దగ్గరే ఉంచారు ప్రభు. మరలా 1వ తరగతి నుంచి చెప్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మన జీవితాల్లో మనకు తెలియకుండానే ఒక రకమైన నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఆత్మీయంగా ఆధ్యాత్మికత కొంచెం చాలా ఉంచండి, అది చాలా విలువైనవి, అవి శాశ్వతంగా ఉండేవి, మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళేవి. లేదా దేవుని మన దగ్గర తీసుకొచ్చేది మన ఆత్మీయ జీవితమే, మన ఆధ్యాత్మిక జీవితమే, మన విధేయత జీవితమే. అలా ఉండనివ్వండి. కానీ చాలా సందర్భాల్లో మనం నేర్చుకున్న తర్వాత, కష్టపడి నేర్చుకున్న తర్వాత, చాలా నేర్చుకున్న తర్వాత, కొంతమందికి నేర్పించే అనుభవం కూడా మనకు వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుని మనం వెళ్ళిపోవచ్చు, కళ్ళు మూసుకుని పాఠాలు చెప్పేయచ్చు, కళ్ళు మూసుకుని అక్కడికి వెళ్ళి వచ్చేయచ్చు. అంత అనుభవం వచ్చేస్తుంది మనకి. మళ్ళీ పాఠాలు నేర్చుకోవాల్సిన పని లేదు. ఆ అతిశయంతోనో ఆ యొక్క అభ్యాసం వల్ల మనము తెలుసు 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 అనుకుంటూ తెలివి తక్కువ పనులు చేస్తుంటాం. అందుకే దేవుడు తెలుసు తెలుసు అనుకుంటూ ఉండేలాగుండేది సైన్స్ కాదు, లెక్కలు కాదు, మళ్ళీ 2 రోజులు 4 చెప్పాల్సిన పని లేదు, మళ్ళీ అవి నేర్చుకోమని చెప్పను. కానీ ఆధ్యాత్మికతలో, ఆత్మీయతలో, ఈ లోకపు పరుగులో, శరీరపు పోరాటాల్లో మీకు తెలియకుండానే ఒక నిర్లక్ష్యపు స్థితిలోకి వచ్చేస్తారు. మొదట్లో ప్రార్థన చేసిన విధానం వేరు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్న విధానం వేరు. మొదట్లో ప్రభువును ప్రేమించిన విధానం వేరు, ఇప్పుడు ప్రభువును ప్రేమించడం కన్నా నీలోని కొంచెం లోక ప్రేమ వచ్చేసింది, ఆ విధానం వేరు. అంతకుముందు వాక్యానికి నువ్వు విలువిచ్చిన తీరు వేరు, ఈ దినాల్లో నువ్వు వాక్యాన్ని పట్టించుకునే విధానంలో మార్పు వచ్చేసింది. దేవునామానికి స్తోత్రం. తెలుసు కదా భక్తి చేయటం, తెలుసు కదా ప్రార్థన చేయటం, తెలుసు కదా చర్చికి రావటం, తెలుసు కదా అర్పణలు ఇవ్వటం, తెలుసు కదా నేను క్రైస్తవుడని చెప్పటం, తెలుసు. అందుకే ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తున్నా. తెలుసు కాబట్టి ప్రార్థన చేయటం మానుకుంటున్నా, తెలుసు కాబట్టి వాక్యం వినటం మానుకుంటున్నా, తెలుసు కాబట్టి వాక్యం చదవటం మానుకుంటున్నా, తెలుసు కాబట్టి దేవుడు యేసు ఇలాగ అంటున్నాడంటే చెవులు మూసుకున్నట్టుగా ఇప్పుడు చెప్పొద్దు, ఇప్పుడు ఆదివారం కాదు, సోమవారం నుంచి శనివారం వరకు నా ఇష్టం, ఆదివారం ఒక్కరోజు దేవుని ఇష్టం అనేటటువంటి స్థాయికి భక్తులు దిగజారిపోతున్నారు. తెలియకుండానే నిర్లక్ష్యం వచ్చేస్తుంది మనలోకి. కనుక అలాగూ నిర్లక్ష్యంగా ఉండకుండా అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండమంటలేదు ప్రభు, సంవత్సరానికి ఒకసారి జాగ్రత్తగా ఉండమంటలేదు ప్రభు. ప్రతిరోజు పరిశీలన చేసుకోండి, ప్రతిరోజు పరీక్షించండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, మెలకువ కోసం మెలకువ కలిగి. దేవుని మనకి స్తోత్రం. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు సంవత్సరానికి ఒకసారి శోధన వస్తే సంవత్సరానికి ఒకసారి పరీక్షించుకుంటే సంవత్సరానికి ఒకసారి శోధన చేయిస్తాం. ఈ శోధన సంవత్సరానికి ఒకసారి రాదు, చెప్పి రాదు, టైం టేబుల్ వేసుకుని మళ్ళీ రాదు. జనవరి 16వ తారీఖున వచ్చాను కదా, మళ్ళీ జనవరి 16వ తారీఖున నేను కలుసుకుంటాను అని ఆ విశ్వాసంతో చెప్పి శోధన రాదు. పొద్దున వస్తే మధ్యాహ్నం రాదని లేదు, మధ్యాహ్నం వస్తే సాయంకాలం రాదని లేదు, నిన్న పోయింది ఇంక రేపు రాదనుకోవటం లేదు. ఎప్పుడైనా సరే ఏదైనా జరగవచ్చు. అన్ని కాలాలకు మనం సిద్ధంగా ఉండాలి, అన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. అవునన్న వారి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు నేను మీకు వివరించాలనుకున్నటువంటి మాటలు ఉపోద్ఘాతంగా ప్రారంభంలో ప్రిఫేస్ అంటారు, టెక్స్ట్ బుక్లో ప్రిఫేస్ అంటారు, పీఠిక అంటారు. ఆ పుస్తకం గురించి కొంచెం పరిచయం ఆ ప్రిఫేస్లో చేసిన తర్వాత పాఠాల్లోకి వస్తారు. మొదటి లెసన్, 2వ లెసన్ అంటూ వస్తారు, సబ్జెక్ట్ సిలబస్ అర్థం చేస్తారు. అలాగే ఇప్పుడు ప్రిఫేస్గా కొద్ది మాటలు ప్రభువు మనకు చెప్పారు, నా చేత మీకు నాకు చెప్పించారు. ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్కి టైటిల్ ఆయన పెడుతున్నారు. ఏం పెట్టారంటే లవింగ్ గాడ్స్ డివైన్ ప్లాన్ విత్ ఎ పర్పస్. ప్రేమించే దేవుని యొక్క దివ్యమైన, దైవికమైన, పరసంబంధమైన ఒక ఉద్దేశంతో కూడిన ప్రణాళిక. దేవునికి స్తోత్రం. అమ్మో చాలా పెద్దగా ఉంది కదా, పర్వాలేదు. లవింగ్ గాడ్స్ డివైన్ ప్లాన్ అనుకోండి సరిపోద్ది. లవింగ్ గాడ్స్ డివైన్ ప్లాన్, ప్రేమించే దేవుని పరసంబంధమైన ప్రణాళిక. అది ఎవరి కోసమైతే మనం ఎందుకు వినాలి?
అది ఎవరి కోసమైతే మనం ఎందుకు కూర్చోవాలి, అది ఎవరి కోసమైతే మనం ఎందుకు భక్తి చేయాలి? అది దూతల కోసం ప్రణాళిక కాదు, కెరూబు శరాపుల కోసం కాదు, మిఖాయిల్ గాబ్రియల్ కోసం కాదు, అపవాది కోసం అసలే కాదు. ఈ సృష్టి, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, సముద్రాలు, ఇంకా ఏమో వాటికి కాదు. ఆ డివైన్ ప్లాన్ నీకోసమే. దేవునామానికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని కలుగునుగా కలగజేశాడు 5 రోజుల్లో. అయితే 6వ రోజు మనిషిని చేసే సమయానికి ఆయన కలగజేయగలడు. కానీ ఎప్పుడైతే మట్టి, నా రూపము, నా పోలిక, నా ఊపిరి అన్న మాటలు మనం చూసామో, దేర్ ఈజ్ ఎ ప్లాన్. సృష్టి అంతటికి ఒక ప్లాను. ఆ సృష్టిని పరిపాలించే వ్యక్తిని చేయటానికి ప్రత్యేకమైన ప్రణాళిక. దేవునామానికి స్తోత్రం. ఎందుకు ఇచ్చాడు దేవుడు తన రూపం? ఎందుకు ఇచ్చాడు దేవుడు తన పోలిక? ఎందుకు ఇచ్చాడు దేవుడు తన ఊపిరి? అంటే దెర్ ఈజ్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది, దాని వెనకాల ఒక ఆలోచన ఉంది, దాని వెనకాల ఒక ప్రగాఢమైన దేవుని కోరిక ఉంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అంశానికి ఆ పేరు పెట్టి దానికి సంబంధించినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి పాయింట్స్ మాత్రమే చెప్తా. ఆ తర్వాత ప్రతి వారం దేవుని చిత్తమైతే 1 కానీ 2 కానీ పాయింట్స్ను వివరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతా. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా అయ్యో మార్గం తప్పిపోయినట్టుగా ఉన్నాను, నేను పొరపాట్లు ఈ రూట్లో వచ్చినట్టున్నాను, వెనక్కి వెళ్ళగలలో లేదో, సమయం ఉంటుందో లేదో అనుకోవాల్సిన పని లేదు. యేసయ్య ఎప్పుడు కూడా తన మార్గం చూపిస్తాడు, తన మార్గం బోధిస్తాడు. అంతేకాదు, వచ్చేసే, రాలేవా, నా చేతులకు వచ్చేసే, నేను మళ్ళీ కరెక్ట్ లైన్లో నేను పెడతానంటాడు. దారి తప్పిపోయిన వారు మళ్ళీ దారిలోకి రావాలని ఆశ కలిగిన వారు ఖచ్చితంగా ఈ వచనాలను ఒక సీక్వెన్స్లో వినటానికి ప్రయత్నం చేయాలి. దారిలోనికి రావాలనుకున్న వారి దారిలోనికి వస్తారు. కానీ దారి తప్పాను పొద్దస్తమాను ఏడిస్తే ఏం ప్రయోజనం? దారి తెలియలేదు, తప్పిపోయాను, అయ్యో తప్పిపోయాను, దారి తెలియలేదు, ఏడ్చే ప్రయోజనం, దుఃఖపడి ఏ ప్రయోజనం? మరి ఏం చేయమంటారండి నన్ను దారి తప్పిపోయాక యేసయ్య ఇంకో మాట చెప్పాడు, నువ్వు దారిలోనికి రావడానికి ఇష్టపడుతున్నావా? అవునయ్యా బాబు, అయితే వచ్చేసే దారిలోనికి. ఎలా రావాలో తెలియట్లేదయ్యా, అయితే నా చేతులకు వచ్చేసే, నిన్ను దారిలో పెట్టేస్తా. దేవునామానికి స్తోత్రం. చాలామంది దారి తప్పిన తర్వాత ఏడుస్తూ కూర్చుంటారు, మేనమేషాలు ఎక్కెడతారు. ఎవరో పైనుంచి ఎవరో వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఏదో చేసి ఎత్తుకోవాలనుకుంటారు. దేవుడు నీ ముందు పెట్టినది వాక్యం, వచనం. నేను అనుకుంటాను దారి తప్పాను, పౌలయ్య గారు రావాలి, రెవరెండ్. దారి తప్పాను, ప్రసాదయ్య గారు రావాలి. దారి తప్పాను, ఆ ప్రవక్త వచ్చి ప్రార్థన చేస్తే మళ్ళీ నేను దారిలోకి వస్తాను. నోవే. వాళ్ళు దైవజనులు వచ్చాక దారికి రావటం కాదు, నిన్ను దారిలోని తీసుకురావటం నీ ఎదురుగా యేసున్నాడు, నీ చేతుల్లో యేసున్నాడు, బైబిల్లో యేసున్నాడు, వాక్యంలో యేసున్నాడు, నీ ఎదురుగా ఆయన ఉన్నాడు దారిలో తీసుకురావటానికి. ఎవరు వచ్చి తీసుకొస్తారని చెప్పేసి, ఎవరు వచ్చి ప్రార్థన చేస్తే నేను దారిలోకి వస్తాను, ఎవరు వచ్చి ప్రార్థన చేస్తే నేను బాగుపడతాను, ఎవరు వచ్చి ప్రార్థన చేస్తే ఒకవేళ శారీరకంగా స్వస్థత పొందుతావేమో, మనసుకు నెమ్మది వస్తుందేమో, నీ కుటుంబంలో యాతన గురి చేస్తున్న చీకటి శక్తులు పారిపోతాయేమో. కానీ నువ్వు మళ్ళా దారిలోకి రావాలంటే ఎవరో వ్యక్తి కాదండి, నువ్వు నిలబడాలి. ఆ వాక్యం చేతుల్లోకి నువ్వు రావాలి, ఆ వాక్యాన్ని చేతపట్టుకోవాలి. అది నిన్ను దారిలోకి తీసుకొస్తుంది. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఫస్ట్ పాయింట్, 7 పాయింట్స్గా నేను విడదీసుకున్నాను. మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, అంత సమయం లేదు కనుక, ప్రభువుల ఆరాధన కనుక పరిశీలన చేసుకోవాలి కనుక, స్వపరీక్ష చేసుకోవాలి కనుక, ఆలోచనను అది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఈ పాయింట్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రక్షణ పొందిన వారు ఇక్కడ ఎవరు లేరు, లేదా రక్షణ గురించి ఈరోజే క్రొత్తగా సువార్త వింటున్నారని ఎవరు కూడా ఇక్కడ లేరు. ఖచ్చితంగా నేను చెప్పగలను. బాప్తిజం అయితే తీసుకోలేదేమో, కానీ ప్రభు గురించి మీకు బాగా తెలుసు, ప్రభు ప్రేమ గురించి మీకు బాగా తెలుసు. ఆయన చాచిన చేతులు రోజు మీరు చూస్తున్నారు. రామ్మ నా చేతుల్లోకి రామ్మ. నన్ను చూస్తే రక్షణ కాదు, నా గాయాలు చూస్తే రక్షణ కాదు, నా చేతుల్లోకి రావాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణలోనికి రావాలి, నా మార్గంలోనికి రావాలి, నా సత్యంలోనికి నువ్వు రావాలి. ఎప్పటి నుంచి యేసు ప్రభు తెలుసండి, బాప్తిజం ఒక్కటే అని అనుకుంటాం. అయ్యా బాబు అమ్మ మీరు ఆలస్యం చెయ్యొద్దు, యేసు యొక్క ఆశను అడియాస చెయ్యొద్దు. నేడే రక్షణేమో, రేపేం జరుగుతుందో నీకు ఇది ఏం తెలుసు? దేవునామానికి స్తోత్రం. ఈ మధ్యన ఒకటి టీవీ ఛానల్స్ వాళ్ళు న్యూస్ ఛానల్లో అప్పుడప్పుడు తీవ్రంగా బెదిరిపెట్టేస్తున్నారు. నిజమే కావచ్చు,
ఇంటర్నేషనల్గా కూడా రుజువు అయిపోతున్నాయి. సైంటిస్టులు కూడా అవును అంటున్నారు. ఆ వ్యాక్సిన్ తయారు చేసిన వాళ్ళు కూడా అవును పొరపాటు దొర్లింది అంటున్నారు. ఏ విషయంలో? కోవిడ్ వ్యాక్సినేషన్లు ఉన్నాయి. 3 రకాల వ్యాక్సిన్స్ వచ్చాయి. ఈ వ్యాక్సిన్ సులువుగా దొరికింది, ఆ వ్యాక్సిన్ ఆలస్యం దొరికింది. ఆ వ్యాక్సినేషన్ వల్ల కోవిడ్ నుంచి బయటపడ్డాం అనుకున్నాం, కానీ రక్తం గట్టి పెట్టే ఆ బలహీనత మనలోకి వచ్చేసింది. చిన్నోళ్ళు లేరు, పెద్దోళ్ళు లేరు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు లేరు, వ్యాయామం చేసేవాళ్ళు లేరు, ఆటగాళ్ళు లేరు, పసిపిల్లలు లేరు, 12 సంవత్సరాల విద్యార్థులు లేరు. బ్లడ్ క్లాట్ అవుతుంది, ఉన్న పాటను కుప్పకూలిపోతున్నారు, హార్ట్ అటాక్ అంటున్నారు, నర్వస్ బ్రేక్ డౌన్ అంటున్నారు, బ్లడ్ క్లాట్ అయిందన్నారు. ఇదేంటి? పిల్లోళ్ళు బ్లడ్ క్లాట్ ఏంటి? 12 సంవత్సరాల పిల్లోళ్ళు బ్లడ్ క్లాట్ ఏంటి? కోళ్ళు తిన్నాడా, పందులు తిన్నాడా, కూర్చుని బలిసాడా? ఏం కాదు. దేవుని మనకి స్తోత్రం. చివరికి న్యూస్లో వస్తుందంటే అమ్మో కోవిడ్ వ్యాక్సిన్ ఎంత పనిచేసిందా, పరుగున పెట్టుకెళ్ళి బ్రతకడం కోసం వ్యాక్సినేషన్ వేయించుకున్నామే, ఇప్పుడు అకస్మాత్తుగా నేను అదృశ్యపైపోయి ఆ మ్యాజిక్ ఏదో ఆ వ్యాక్సిన్ నాలో పెట్టేసిందా, రేపు చూస్తానో లేదో అనేలాగా, ఎప్పుడు బ్లడ్ క్లాట్ అవుతుందో అనేలాగా ఒక బెదురు వచ్చేసింది. అది నిజమని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. బెదురు పెట్టడం అనేది మాట అంటలేదు. ఏమో నేడే రక్షణ దినం, ఏసీ చేతులకు వచ్చేసాయి. ఆ బ్లడ్ క్లాట్ లేకుండా తన రక్తంతో నీ బ్లడ్ను కడిగేస్తాడు ఆయన. ఆ రక్తంతో బ్లడ్ని కడిగేస్తాడు ఆయన. వాక్యంతో బ్లడ్ని కడిగేస్తాడు ఆయన. మరలా చెప్తున్నాను, దోజ్ హూ బిలీవ్ ఇన్ జీసస్ అండ్ దోజ్ హూ వాక్ ఇన్ హిజ్ వేస్, ఆయన మార్గంలో నడుస్తూ ఆయన పట్ల విశ్వాసం ఉంచి ప్రభువా నీవు నా దేవుడవు, ప్రభువా నేను బిడ్డను అంటూ ఒక భయభక్తి కలిగిన మార్గంలో శక్తికి మించి కాకుండా శక్తికి తగినట్టుగా వెళ్ళే వారిలోనికి దేవుడు పరిశుద్ధాత్ముడు నేను నమ్ముతున్నాను, ప్రకటిస్తున్నాను. దేవుడు నమ్మకం నాకు కలగజేశాడు. ఆ నమ్మకం మీకు చెప్తున్నాను. ఆయన రక్తం పాపమును మాత్రమే కొట్టేయటం కాదు, ఆయన రక్తం నీ బ్లడ్ క్లాట్లు రాకుండా కూడా చేస్తుంది. ఆయన రక్తంలో అంత ప్రభావం ఉంది. దేవుని మనకి స్తోత్రం. అసలు పక్షవాతం అంటే ఏంటి చెప్పండి? బ్లడ్ క్లాట్ అయింది, నరాలు చచ్చిపడిపోయాయి, బ్లడ్ అక్కడ ప్రవహించటం లేదు. ఎక్కడో బ్రెయిన్లో క్లాట్ అయింది, చేయి పడిపోయింది, కాలు పడిపోయింది, నోరు పడిపోయింది, కన్ను పడిపోయింది. ఎక్కడో బ్రెయిన్లో క్లాట్ అయింది, స్కాన్ చేస్తారు, అక్కడ ఉంది. బ్రెయిన్ ఓపెన్ చేసి అది క్లాస్ చేస్తారు. అయితే మతి చెడినట్టుగా మంచం మీద ఉంటాడు బ్రతికి, లేకపోతే బాగానే ఉంటాడు, కొద్ది రోజులు మరణిస్తాడు, ఏమైనా జరగవచ్చు. కానీ ముందుగానే యేసయ్య రక్తం నాలో ఎప్పుడు ప్రభావంతో, శక్తితో, మహిమతో ప్రవహిస్తూ ఉందనుకోండి, ఓ మై గాడ్ హల్లెలూయా, నా రక్తం ఎంత చక్కగా ఉంటుందో, నా రక్తం ఎంత చక్కగా ఉంటుందో. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. యేసు తన రక్తంతో నా రక్తాన్ని శుద్ధి చేశాడు. ఆయన రక్త ప్రభావం నా రక్తంలో ఉంది. ఈరోజు నేను బ్రతికున్నానంటే, బాగున్నానంటే, ఆరోగ్యంగా ఉన్నానంటే, ఆరోగ్యంగా ఉండగలను నేను హామీగా ఉంటున్నానంటే ఆయన రక్తం నాలో ఉంది, ఆయన రక్త ప్రభావం నాలో ప్రవహిస్తుంది అని నమ్మిన వారి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అలాంటి అనుభవం నాకు ఇచ్చిన యేసయ్యకు స్తోత్రం చెప్తానంటూ చప్పటి కూడా స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. డోంట్ వరీ, భయపడకు, కలవరపడకు. నా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుందో, కంట్లో బ్లడ్ క్లాట్ అవుతుందో, గుండెలో బ్లడ్ క్లాట్ అవుతుందో, నేనేమైపోతానో, కోవిడ్ అట, వ్యాక్సిన్ అట, 1 వ్యాక్సిన్ వేసుకున్నాను, 2 వ్యాక్సిన్ వేసుకున్నాను, మళ్ళీ బూస్టర్ వ్యాక్సినేషన్ వేయించుకుని అమ్మ అందరికన్నా నేను బాగా బలవంతుని అయిపోయాను. బూస్టర్ అనుకున్నాం. ఇప్పుడు ఆ బూస్టర్లో కూడా బూడిదలోకి తీసుకెళ్ళేలాగా చేస్తుందంట అప్పుడప్పుడు. అంటే మనిషికి నిరీక్షణ లేదు, ఏమైపోతామో, ఈరోజు తినేద్దాం, ఈరోజు తాగేద్దాం, ఈరోజు బతికేద్దాం అనే భావన వచ్చేసేలాగా ఉంది అక్కడ. అయితే సంఘానికి, అయితే దేవుని పిల్లలకు, అయితే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారికి దేవుడు మాట తప్పని దేవుడిచ్చిన నిత్యమైన హామీ, నీ రక్తములో ఉన్న పాపమును కడిగివేసే శక్తి మాత్రమే కాకుండా నా కుమారుడు యొక్క రక్త ప్రభావములో ఏ శక్తి ఉందంటే, నీ రక్తమును అపవిత్రపరిచే ఎటువంటి మలినము, క్లాటు రాకుండా అది నిన్ను బ్రతికించగలదు. నేను నమ్ముతున్నాను, జీవితకాలం అంతా నమ్ముతాను ఉంటా. మీ బ్లడ్ క్లాట్ అవుతుందండి అలాగా అన్నారు అనుకోండి, ఒక్కసారిగా ప్రార్థన సమయాన్ని పెంచుతా, వాక్య ధ్యానాన్ని పెంచుతా, ప్రభు గురించి ఆలోచన చేయటం కొంచెం ఎక్కువ చేస్తా. అదే నాకు ఔషధం, అదే నాకు ఖచ్చితమైన ఔషధం. వెంటనే మరలా డాక్టర్గా చూసినప్పుడు అసలు బ్లడ్ కరెక్ట్గా ఉందండి, కొలెస్ట్రాల్ కరెక్ట్గా ఉందండి, హెమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందండి అని అనక తప్పదు. ఎందుకంటే నా యేసయ్యలో అంత శక్తి ఉంది. నా యేసునందు విశ్వాసం ఉంచటంలో నాకంత శక్తిని దేవుడు నాలో ముందుగానే పెట్టేశాడు. నమ్మిన తర్వాత కొంచెం లోపలికి పెడతాడని కాదు. ఎదుగుతుంటే పిల్లోడికి 1 ముద్ద, కొంచెం ఎదిగాక 3 ముద్దలు, కొంచెం ఎదిగాక గిన్నెడు కాదు. యేసు ఎప్పుడైతే నాలోకి వచ్చాడో మొత్తం పవర్ అంతా నాకు అవైలబుల్గా ఉంచాడు.
మొత్తం స్వస్థతంతా నాలో పెట్టేశాడు, మొత్తం సమృద్ధింతా నాలో పెట్టేశాడు. నేను విశ్వాసంతో దాన్ని వాడుకోవాలి, విశ్వాసంతో దాన్ని ఉపయోగించాలి. దేవుని మానికి స్తోత్రం. ప్రభా విశ్వాసంతో నింపు, ప్రభా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు, అడుగుడు మీకు ఇవ్వబడుతుంది అన్నారు. యేసు ఒకప్పుడు అన్నాడు, కానీ ఇప్పుడు నేను నీలో ఉన్నాను. విశ్వాసంతో నాలో నుంచి ఆ శక్తిని ట్రాప్ చేసుకో. నీలో ఉన్న స్వస్థపరిచే నా శక్తిని ఎప్పటికప్పుడు లోపల నుంచే నువ్వు స్వీకరిస్తుండవు. నీలో ఉండాల ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళాక ట్యాబ్లెట్ లాగా ఉండదండి, అది రిలీజ్ చేస్తుంది ఒక పవర్ని. ఆ పవర్ నరాలకు వెళ్ళిపోతుంది, కండరాలకు వెళ్ళిపోతుంది. ఎక్కడ వ్యాధి ఉందో, ఎక్కడ చెదుందో అక్కడికి చొచ్చుకుపోయి ఆ వ్యాధిని కొట్టేసి దాన్ని మరలా బలపరుస్తుంది. ఇది ట్యాబ్లెట్ కాదు, యేసయ్య మీద ఉన్న నమ్మకం, యేసయ్య వాక్యం, యేసిచ్చిన వాగ్దానం నీలో ఉంది ట్యాబ్లెట్ లాగా, నీ ఆత్మలో ఉంది ట్యాబ్లెట్ లాగా. ఆ ట్యాబ్లెట్ కరిగిపోయి తర్వాత మూత్రలో పోవచ్చేమో, కానీ యేసయ్య ఇచ్చిన టాబ్లెట్, ఆ విత్తనం, ఆ వాక్యం నీ ఆత్మలో ఎప్పుడు జీవంతో ఉంటుంది, ఎప్పుడు సజీవంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు స్వస్థత పొందుకో, ఎప్పటికప్పుడు నెమ్మది పొందుకో, ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పొందుకో, ఎప్పటికప్పుడు ఆర్థిక వనరులు పొందుకో, ఎప్పటికప్పుడు దేవుళ్ళు ఘనంగా బలంగా ఉండు. దేవునికి స్తోత్రం. గాడ్స్ డివైన్ ప్లాన్ విత్ ఎ పర్పస్. ప్రేమించే దేవుని యొక్క పరసంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రణాళిక, దాని వెనకాల ఒక ఆత్మ సంబంధమైన పవిత్రమైన ఉద్దేశం. ఈ ప్రణాళిక ఎవరి కోసం అని చెప్పుకున్నాం? ఇప్పుడే మనం సమయం అవుతూ ఉంది. ఈ ప్రణాళిక ఎవరి కోసం అని చెప్పుకున్నాం? నక్షత్రాల కోసం కాదు, సూర్యచంద్రుల కోసం కాదు, మనకు కంటి కనపడే పాలపందులు ఆకాశం మీటి కోసం కాదు, నోవే దూతల కోసం కాదు, అపవాది కోసం అసలే కాదు. ఇప్పుడు మనం ధ్యానం చేసే లేఖనాల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఆ ప్రణాళిక, ప్రేమ ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం మానవుని కోసం, దారి తప్పిన మానవుని కోసం, పడిన మానవుని కోసం, చెడిన మానవుని కోసం, దేవుని మీద తిరుగుబాటు చేసిన మానవుని కోసం, పాతాళమునకు పోతున్నటువంటి మానవుని కోసం, నిత్యములో నరకములో కాలిపోయి అయ్యో నన్ను బతికించండి, ఎవరు లేరు అంటే ఎవరు లేరయ్యా, నీ అంతే, నీ బ్రతకంతే అనే మాట వచ్చినప్పుడు ఇంకా ఏడుస్తూ ఉండేటటువంటి స్థితిలో ఉండే మానవుడి కోసం దేవుడు ప్రేమతో ఒక అద్భుతమైన ప్రణాళిక రచించాడు, అద్భుతమైన ఉద్దేశంతో ప్రణాళిక రచించాడు. అంటే దారి తప్పిన మనిషిని మరలా ఆ కోల్పోయిన దారిలో తానే నిలబెడతాడు. గాడ్ రిస్టోర్స్ వాట్ ఎవర్ వీ లూజ్, వాట్ ఎవర్ వీ హ్యావ్ లాస్ట్. మనము నష్టపోయినది, మనము చేజార్చుకున్నది, మనము కాలదననిది, మనము వితండవాదంతో, అవిధేయతతో, లేక జీవించే విధానంతో ఉన్న దానిని, ఆ స్థితిని, ఆ స్థాయిని, ఆ యోగ్యతను, ఆ అర్హతను, ఆ పొజిషన్ని దేవుడు మరలా మనకు రిస్టోర్ చేస్తాడు, తిరిగి సమకూరుస్తాడు. సమకూర్చబడటం ఏంటంటే సంపాదించి పెట్టడం. నేను పిల్లోడు కనుక, ఆయన తండ్రి కనుక అన్ని ఆయన సంపాదించి పెడతాడు, సమకూరుస్తాడు, పోగేస్తాడు. అలా పోగేసి నాకు ఇచ్చిన తర్వాత దాన్ని నేను కోల్పోయాను, నష్టపోయాను, దుబ్రా చేసేసాను, మూర్ఖుణ్ణి అయిపోయాను, ఎవడో దొంగిలించాడు, దోచుకున్నాడు, బికారుణ్ణి అయిపోయాను, మళ్ళా సమకూర్చబడే అవకాశం లేదు. అయ్యో అంటూ ఆ దారి తప్పని చిన్న కొడుకులాగా పందులు పొట్టు తినే పరిస్థితిలోకి వచ్చేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ ప్రణాళిక ముందు పెట్టి మరలా కోల్పోయిన దానిని తిరిగి సమకూరుస్తాడు. హీ రిస్టోర్స్. ఆయన స్టోర్స్ కాదు, ఆయన స్టోర్ చేయటం ఎప్పుడో ఉంది. సింహపు పిల్లలు ఆకలి కలిగి ఉండొచ్చేమో, కానీ నా పట్ల భయభక్తులు కలిగిన పిల్లలకు దేనికి కొదువ ఉండదు. ఎందుకంటే క్రీస్తు ద్వారా మీకు అంతా సమకూర్చబడి ఉంది. గాడ్ హ్యాస్ స్టోర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ త్రూ జీసస్, ఇన్ జీసస్, ఫర్ యూ. కానీ ఒకవేళ నువ్వు కోల్పోతే, లాస్ అయిపోతే, నువ్వు దోచుకోబడితే, తిరిగి మరలా నీకు ఇష్టమైతే దేవుడు మరలా తిరిగి నువ్వు కోల్పోయిన దానిని రెండంతలుగా సమకూరుస్తాడు. నీకు ఇష్టమైతే అది కూడా నీకు ఇష్టం లేకపోతే ఏం చేయలేడు. నీకు ఇష్టమైతే రెండంతలు నీకు సమకూర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే దేవుని ప్లాన్, దేవుని మనస్తత్వం, దేవుని యొక్క యాక్షన్, రియాక్షన్, స్పందన, ప్రతిస్పందన లేఖనాల ద్వారా మనం అధ్యయనం చేసుకోకపోతే ఏ రోజు కారు అపవాది మనల్ని ముడుతూనే ఉంటాడు, బెదిరిస్తూనే ఉంటాడు, ఉంచుతూనే ఉంటాడు, లాగి పారేస్తూనే ఉంటాడు, ఏడిపిస్తూనే ఉంటాడు, ఆట ఆడేస్తాడు ముళ్ళు లాంటి ఆలోచనతో మన ఆత్మీయ జీవితాన్ని. కనుకనే లేఖనాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, లేఖనాల్లో ఉండే జ్ఞానాన్ని ఎప్పుడైతే లోపల బయట కూడా తెలిసిన వారికి ఉంటామో, ఆ లేఖనమే నాకు కవచం అయిపోతుంది, ఆ లేఖనమే నా మనసుకు కవచం అయిపోతుంది, ఆ లేఖనమే నాకు ఆత్మకు కవచం అయిపోతుంది. కనుక అపవాది ఎన్ని రకాల అగ్నిబాణాలు వేసినా ఈ కవచము వాటిని ఆర్పేస్తుంది,
ఈ కవచం వాటిని విరిచివేస్తుంది. అందుకే లేఖనాలను శ్రద్ధగా ధ్యానం చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాయింట్స్ ప్రకారం చెప్తున్నాను అన్నాను కదా, సమయం ఉండదని నాకు తెలుసు. సమయానికి మిమ్మల్ని పంపించాలని కూడా నాకు తెలుసు. సమయానికి మించి వెళితే బయట వాతావరణాన్ని బట్టి మీరు సమస్య వెళ్ళిపోతారని కూడా నాకు తెలుసు. కానీ 7 పాయింట్లని చెప్పాను కదా, ఒకటి వీలైతే 1 లేదా 2 వివరించాను, కానీ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ప్రభు బలను సమీపిద్దాం. యేసు పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు పిలుచుచున్నాడు. ఎక్కడ? యేసు రక్తం పిలుస్తూ ఉంది, యేసు శరీరం పిలుస్తూ ఉంది. సిద్ధపడదాం. దేవునామానికి స్తోత్రం. టైటిల్ ఏంటి చెప్పండి మళ్ళా? లవింగ్ గాడ్స్ డివైన్ ప్లాన్ విత్ ఏ పర్పస్ బిహైండ్. ఆ ప్రణాళిక వెనక ఒక శ్రేష్టమైన నాట్యమం కొరకు ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం ఎందుకు ఆయన కలిగి ఉన్నాడంటే, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆ ప్రేమ నిత్యము నా మీద ఉంటుంది కనుక, ఆ వాగ్దానం ఆయన ఎప్పుడో చేశాడు కనుక ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా, ఈరోజు ప్రేమిస్తున్నాడా? నేను పొద్దుట అలా చేశాను, నేను అలా చేశాను, ఓ దేవుడికి నన్ను ప్రేమించడం మానేస్తాడు? నోవే. దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, కానీ నువ్వు చేసిన దాన్ని ప్రేమించడు. నువ్వు చేసిన దాన్ని ఒప్పుకొని మళ్ళీ లైన్లోకి రమ్మంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమిట పర్పస్ అంటే టు రిస్టోర్ మ్యాన్స్ లాస్ట్ గ్లోరీ. మనిషి తాను కోల్పోయినటువంటి మహిమను, అంటే దేవునితో సహవాసం, అనాది సంకల్పం, ఏదైనా తోటలో జరిగిన సన్నివేశం, అక్కడి నుంచి వస్తున్నాను నేను. త్వరగా వస్తాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాట్ ఈజ్ ద పర్పస్, వాట్ ఈజ్ ద ప్లాన్, వాట్ ఈజ్ ద పర్పస్ బిహైండ్ గాడ్స్ డివైన్ లీడింగ్ అని అంటే టు రిస్టోర్ వాట్ మ్యాన్ లాస్ట్ long time back in the garden of Eden. That is nothing but glory. దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు, పోగొట్టేసుకున్నాడు. ఎవడో లాగేసుకోలేదు, ఎవడో మాటిచ్చాడు, మహిమను చుట్టబెట్టి చక్కగా ఇస్త్రీ చేసిన బట్టల మడతబెట్టి ఆడి చేతుల్లో పెట్టేశాడు. ఆదమవులు చేసిన పని అంతే. ఎవడో లాగేసుకోలేదు, వాళ్ళు వదిలేసుకోలేదు. వాళ్ళే చక్కగా నీ మాటే బాగుంది మాకు తండ్రి మాట కన్నా, నువ్వు చెప్పిందే మాకు జ్ఞానం తండ్రి కన్నా అన్నట్టుగా మహిమను చక్కగా వస్త్రాలు మడతబెట్టి తాళపు చెవి మాదిరిగా అపవాది చేతుల్లో పెట్టేశారు. ఆ అధికారము, ఆ మహిమ, ఆ యోగ్యత, ఆ విధేయత తిరుగుబాటు చేసి రప్ప చేతులు పెట్టేశారు. అంతే. సిగ్గు తెలుసుకున్నారు. అక్కడిక్కడ దాక్కున్నారు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ దేవుని యొక్క ప్రణాళిక పాత నిబంధనలో ఏదైనా తోటలో వాళ్ళు తప్పు చేశారు, దేవుని మాటను మీరారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు వాళ్ళను ఏదైనా తోటలో అంతా ఇచ్చి చిన్న పరీక్ష పెట్టాడు. మిమ్మల్ని పరీక్షిస్తానని చెప్పి పెట్టలేదు. మాట వినేవారుగా ఉంటారు. ఇంత నేను చేశాక ఇంకేమైనా కావాలని కోరుకుంటారా? దేవుడు మాకు ఇంకా ఇవ్వకుండా ఏదైనా దాచిపెట్టాడని తెలుసుకుంటారా? అలాగేమీ లేకుండా ఉండాలంటే చిన్న పరీక్ష పెడతాను అన్నట్టుగా, అలాంటి ఆలోచన వచ్చేటట్టుగా ఇవన్నీ మీరు తినండి, ఇదొకటి మీరు తినకూడదు, తింటే చచ్చిపోతారు అన్నాడు. అనుకోండి, కాసేపు పరీక్ష, చిన్న పరీక్ష, తిండి దగ్గర పరీక్ష, నోటి రుచి దగ్గర పరీక్ష. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ సమయంలో నాకు వస్తున్న ఆలోచన ఏంటంటే, దేవుడు ఆదమవ్వలకు దేవుడుగాను తండ్రిగాను ఉండాలని ఆశపడుతున్నాడు. ఆదమవ్వలు తనకు లోబడాలని ఆశపడుతున్నాడు. అది కూడా వాళ్ళకి ఇష్టం ఇచ్చాడు. మీ ఇష్టం, లోబడతారా? ఇంత ఇచ్చాను కనుక లోబడతారని నేను చెప్పాను. ఇవన్నీ కూడా మీ ఇష్టం. లోబడటం మీ ఇష్టం, లోబడకపోవటం మీ ఇష్టం. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. దేవుడు అలా కూడా సమస్తం ఇచ్చిన తర్వాత దేవుడు ఎందుకు చెప్పాడు? నేను వాళ్ళకు దేవుడై ఉండాలి, నేను వాళ్ళకు తండ్రిని ఉండాలి. నా పోలిక, నా రూపం, నా మహిమ, నా తేజస్సు, నా స్నేహం, నా సహవాసం, నా పవిత్రత, పాపము లేని నా ఆ పరిపూర్ణత వాళ్ళలో ఉంది, ఇద్దరిలోనూ ఉంది. ఇంకా దేవుడు ఎలాగుంటాడు? ఇంచుమించు దాదాపు అలాగ ఉన్నారు వాళ్ళు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. వీ కెనాట్ డిఫరెన్షియేట్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ యాడమ్ అండ్ ఈవ్. ఆ స్థాయిలో ఉండగా దేవుడు వాళ్ళకు దేవుడని ఉండాలనుకున్నాడు. వీళ్ళు కూడా అమ్మో ఇంత మాకు ఇచ్చేసావు, ఏలుబడి చేయమన్నా, ఆహా ఓహో అన్నారు. దేవుడు తాను దేవుడుగా వాళ్ళకు ఉండాలనుకున్నాడు, తన మాట కూడా వాళ్ళకు దేవుడుగా ఉండాలని అనుకున్నాడు. కానీ వీళ్ళు అపవాది మాటలు విని
దేవుణ్ణి దేవుడుగా ఉంచేసి మాకు బువ్వ కూడా దేవుడు కావాలనుకున్నారు. చూడటానికి బాగుంది, తినటానికి బాగుంది అని ఈవు అవ్వన్న మాటలు రాసాను చూసారా, చదివాను చూసారా. ఈరోజు ఈ నిమిషంలో ప్రభువు నాకు చెప్తున్న మాట, మనతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను వాళ్లకు దేవుడుగా ఉండాలని అనుకుంటే కావలసిందంతా చేశాను, ఇవ్వాల్సిందంతా ఇచ్చాను, అసలు ఏ కుదవలేదు, అంతా మీదే అన్నాను అంటూ నేను నాతో మీరు అన్నాను. ఇప్పుడు వాళ్ళు నన్ను దేవుడుగా చేసుకోలేదు, నా మాటను కూడా దేవుడుగా చేసుకోలేదు, నోటితో ఏం చెప్పలేదు, వాళ్ళు క్రియ ద్వారా చెప్పారు నువ్వు మాకు దేవుడు కాదని. వాళ్ళు క్రియ ద్వారా చెప్పారు నీ మాట మాకు లెక్కలేదని. స్తోత్రం. యేసు మా ప్రభు, యేసు నా దేవుడు. ఆయన ఏం చేశాడు? అంతా చేశాడు. పాపంని చూడిపించడానికి, నరకుని తప్పించడానికి, మహిమలో చోటు ఇవ్వటానికి. అయితే కొంతకాలం అయిన తర్వాత, ఏదేదోట్లో ఆదమలు సృష్టింపబడిన తర్వాత ఒకరోజు అపవాది వచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత అని అనుకుంటే, రక్షణ పొందిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత, నువ్వు కాదు, నీ మాట కాదు, మా ఇష్టం, మా రుచి మాకు దేవుడు. ఏమో అపొస్తలుడైన పౌలు ఒక చోట రాస్తాడు లేఖనాల్లో సంఘానికి హెచ్చరిక చేస్తూ, కొంతమందికి వాళ్ళ కడుపే దేవుడు. ఆ వచ్చిన చట్టాలను ఎందుకో ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు రకరకాలు. ఒకళ్ళకు ఉద్యోగం దేవుడు, ఒకళ్ళకు ఆట దేవుడు, ఒకళ్ళకు పాట దేవుడు. ఎంచేతంటే వాళ్ళ ప్రొఫెషన్ అది, వాళ్ళ ఇష్టం అది, దే లైక్ ఇట్ ఎనీథింగ్. అమ్మ మాట కన్నా పాట ఇష్టపడతారు. అక్కడ పాటలు వస్తున్నాయంటే, నాన్న సాయంకాలం వస్తాను, పరీక్షలు పోయినా పర్వాలేదు, నాకు అదే కావాలి, ఆటనండి, పాటనండి, యాక్టర్నండి, ఏమన్నా కానండి, దాన్ని మనం అంటాము వ్యసనం అంటాం. అలాగ దేవునికి దూరం చేసేది, మన యొక్క దైనందిక దినచర్యలో అడ్డుపడేది వ్యసనం. మన అలవాటును దెబ్బతీసేది వ్యసనం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రభు పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా సంఘానికి విశ్వాసం చెప్తున్న మాట, కొంతమందికి వాళ్ళ కడుపే దేవుడు. అంటే ఏంటి చెప్పండి? కడుపు దేవుడు ఎలాగవుతాడు? కడుపు దేవుడు ఎలాగవుతాడు? భోజనం, విందు. సంఘంలో అపొస్తలుల కాలంలో వచ్చింది కదా, కొంతమంది హెబ్రీ స్త్రీలు లేదా యూదులు లేదా మరొక చోట సమరీయులు స్త్రీలు. ఈ యూదులు, హెబ్రీలు మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్నారు. మేము యేసు బిడ్డలమే, సంఘంలో తీసుకున్నారు, సమాజ మందిరంలో ఉన్నా, మేము కూడా యేసే ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం. కానీ భోజనాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ హెబ్రీలు, యూదులు మమ్మల్ని వేరేగా చూస్తున్నారు. తెలిసిపోతామంది వాళ్ళ వంటకంలోనూ, వాళ్ళ వడ్డంలోనూ, వాళ్ళ మాటల్లోనూ అని స్త్రీలు కంప్లైంట్ చేశారు అపొస్తలులకి. పేతురు ఇంకా తదితరులు చీఫ్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఇలాగ భోజనాల దగ్గర మాకు ఇబ్బంది అవుతూ ఉంది, మాకు భోజనాలు సరిగ్గా అందనివ్వటం లేదు, మాకు భోజనాలు సరిగ్గా పెట్టడం లేదు, మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్నారు అని చెప్పితే అపొస్తలులు అన్నారు, మేము బోధ చేయటం మానేసి, సువార్త ప్రకటించడం మానేసి, కాడిమోయటం మానేసి, మీకు వంటలు, వార్పులు, వడ్డనలు ఇదేనా మా పని, పంచాయతీలు? ఎరా అబ్బాయి ఎందుకు పెట్టడం లేదు, ఎరా అబ్బాయి మొక్కలేదంట, ఎరా అబ్బాయి తర్వాత కూర్చోమన్నావంట, ఎరా అబ్బాయి చివరిలో కూర్చోమన్నావంట, ఇదేనా మా పని? అపొస్తలుల పని ఇదేనా? భోజనాల దగ్గర, వంటల దగ్గర, వార్పుల దగ్గర పంచాయతీలు తెచ్చడమేనా? నోవే. కనుక మీలో నుంచే ఆత్మచేత నింపబడిన, దేవుని పట్ల అపారమైన భయభక్తి కలిగిన కొంతమంది భక్తులను నాయకులుగా మీరే ఎన్నుకోండి, వాళ్ళన్నీ చక్కబెడతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజానికి ఆ భోజనం ఎంత దూరం తీసుకుపోతుందో, కొంతమందికి ఆ భోజనం దేవుడైపోతుందో. ఇక్కడ ఏదేని తోటలోని వాళ్ళు పడగొట్టిందే భోజనం అండి. నోటికి రుచిగా ఉంది, చూడటానికి చాలా ఇంపుగా ఉంది, చివరికి ప్రకటన గ్రంథంలో కూడా పడగొట్టేది అదే, సంఘాన్ని పడగొట్టేది అదే. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభులాగా మనం దీనుని అయిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. 7 మాటలు అనుకుంటూ ఇంకా ప్రిఫేస్ దగ్గర ఉంటున్నా. మొదటి మాట దేవుని పాలసీ, అది పాత నిబంధన గ్రంథంలో నుంచి మన వచనాలు తీసుకున్నా. ఎప్పుడు మన రక్షణ, కృప, యేసు రావటం, బలి అవ్వటం, మనల్ని పాపం నుంచి విడిపించడానికి రక్తం కాచటం, ఈ సీక్వెన్స్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. ఆదాము అవ్వలు, మొదటి ఆదాము అవిధేయత వల్ల పాపము చేసిన వాడే లోకములోనికి పాపం వచ్చేలాగున్న జనకుడైపోయాడు. తిరిగి ఆ ఆదాము అవిధేయత ద్వారా పాపం లోకంలోకి వచ్చి ఉండగా, తిరిగి ఆదాము కోల్పోయినటువంటి ఆ మహిమను,
ఆదాము కోల్పోయినటువంటి దేవునితో స్నేహం చేసే అనుభవాన్ని తండ్రి అయిన దేవుడు తిరిగి ఇవ్వాలని, మనిషికి తిరిగి ఇవ్వాలని, పతనమైపోయిన మనిషిని మళ్ళా ఆ స్థితిలోకి తేవాలని దేవుడే అనాదిలో ఆలోచన చేశాడట. ఎంత గొప్ప ప్రేమో! దేవుని మనకి స్తోత్రం. కోల్పోయినవాడు నాకు కావాలని అడగటం కాదట, కావాలనుకున్నవాడు రాలేడట. కనుక దేవుడే తానే ఒక ప్రణాళికతో హీ వాంట్స్ టు రిస్టోర్ ద గ్లోరీ విచ్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ బికాస్ ఆఫ్ ద సిన్ ఇన్ ద బిగినింగ్. ఆదిలో చేయబడిన పాపం వల్ల ఆ మహిమను కోల్పోయినటువంటి స్థితి మరలా మానవ జాతికి ఉచితముగా తిరిగి ఇవ్వాలనుకున్నాడు. అందుకే యేసు లోకంలోకి వచ్చాడు. ఆయన తన ప్రజలను వారి పాపమును విడిపించటానికి, అంటే వాళ్ళు కోల్పోయిన మహిమను తిరిగి వాళ్లకు సమకూర్చటానికి యేసు వచ్చాడు. అందరూ పాపం చేసి దేవుడు ఒకప్పుడు అనుగ్రహించిన మహిమ ఆదాము కోల్పోయాడు. ఆ రీతిగా పాపమును బట్టి పాపం చేసి పాపంతో మనం మహిమను పొందలేకపోతున్నాం. కనుక ఎప్పుడైతే పాపం నుంచి క్షమాపణ మనం పొందుకుంటామో వెంటనే దేవుని యొక్క మహిమను యేసయ్య కృపచేత మనకు తిరిగి ఇస్తున్నాడు. ఆదాము ఏ స్టేజ్లో ఎంత అద్భుతమైన సహవాసాన్ని తండ్రితో అనుభవించాడో రక్షణ పొందిన నీకు యేసయ్య ఉచితముగా బహుమానంగా ఇచ్చేశాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వచనాలు చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం త్వరగా ఒక్క 10 నిమిషాల్లో ముగిస్తాను. 10 నిమిషాల్లో ముగించేలాగా ఏది వాక్యం చెప్పడం ముగిస్తా, తర్వాత పరిచర్య ఉంటుంది, మర్చిపోకండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. దేవుని ఉద్దేశం అన్నాను కదా, ప్రణాళిక. ఆయన ప్రణాళిక ఎప్పుడు కూడా వాక్యం దగ్గరికి వస్తే తెలుస్తుంది. ఆకాశాలు చూస్తే తెలియదు, గోడల వైపు చూస్తే తెలియదు, ముఖాల వైపు చూస్తే తెలియదు. లేఖనాల వైపు చూస్తే ఆ లేఖనాల్లో ఉన్న ఆ శబ్దం, ఆ దేవుని ఆంతర్యాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలుస్తుంది. యెహెజ్కేలు యొక్క గ్రంథం, యెహెజ్కేలు ద్వారా వ్రాయించిన గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాను, చూడండి. పదహారవ వచనం నుంచి చూద్దామా? కొన్ని వచనాలు స్తోత్రం చెబుదాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియ చేతను దాన్ని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమైన విగ్రహములను పెట్టుకుని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమయ్యను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్య దేశములలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే 21వ వచనం చూడండి. కాగా అలాగూ వారు కారణమై ఉండగా నా నామమునకు అవమానం తీసుకొచ్చి ఉండగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగు చేయగా నేను చూచి నా నామం విషయమై చింతబడి తిని. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనుల్లో మీ చేత దూషణ పొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేస్తాను. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును.
వారి ఎదుటి మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నీ ప్రభువు యెహోవానని వారు తెలుసుకొందరు. ఇది ప్రభువు యెహోవా వాక్కు. 24 వచ్చిన అండర్లైన్ చేసుకోండి. కనుక నేను అన్యజనుల్లో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ దేశంలోనికి మిమ్మలను రప్పిస్తాను. ఐ విల్ రిస్టోర్ ద పొజిషన్ అండ్ అథారిటీ అండ్ పవర్ టు యూ అగైన్. ఏం చేసావని? భక్తి చేసేవనా? బలులు ఇచ్చేవనా? దేవుని నామాన్ని మహింపరిచేవనా? కాదు. స్త్రీ ముష్టు కన్నా అసహ్యమైనటువంటి రీతిలో దౌర్భాగ్యపు పాపం చేశారు ఇజ్రాయేలీలు. ఆదాము దేవుని బిడ్డే కదండి, జ్యేష్ఠుడే కదండి, ప్రథమ సంతానమే కదండి. దేవుని సొత్తుగా ఉండవలసిన వాడు. భయంకరమైన అవిధేయత, విగ్రహారాధన మరింత అసహ్యం. ఎందుకంటే సృష్టికర్త ఎదురుగా ఉండగా, ఆత్మయ్య ఉండగా దేవుడు కోరుతాడు, సృష్టాన్ని పూజిస్తావేంటయ్యా, సృష్టికర్తగా నేను ఉండగా అన్నట్టుగా. సో వాళ్ళు ఏం చేశారు? 16 నుంచి దాదాపు 20 వచ్చిన వరకు ఎంత భయంకరంగా దేవునిని గాయపరిచారో, కోపం తెప్పించారో, ఏడిపించారో, ఆయన మన అవమానపరిచారో అంతా చూపించాడు. తర్వాత నేను నా ఇష్టానుసారంగా అన్యజనుల మధ్యన మీరు దూషించిన నా ఘనమైన నామమును నేనే పరిశుద్ధపరచుకుంటా. 23 వారి ఎదుట, అన్యజనుల ఎదుట, మీ యందు, మీ ద్వారా, మిమ్మల్ని బట్టి, మిమ్మల్ని మళ్ళా నా చేత్తో పట్టుకుని నా మార్గంలో తీసుకొచ్చి మీ ద్వారా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు అన్యజనులు తెలుసుకుంటారు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి పోగు చేసి మీ సొంత దేశం ఉంది. దేశం లేని వాళ్ళు కాదు మీరు ఒకప్పుడు, రక్షణ లేని వారు కాదు ఒకప్పుడు, సహవాసం లేని వారు కాదు ఒకప్పుడు, దేవుని తెలిసిన వాళ్ళు లేని వారు కాదు ఒకప్పుడు, దేవుడు తెలియక ఈ పనికిమాలిన పనులు చేశారనేది కాదు, దేవుడు తెలుసుకున్న కూడా ఈ పనికిమాలిన పనులు చేశారు. కనుక మళ్ళా మీరు కోల్పోయిన దేశం, మీరు కోల్పోయిన సహవాసం, మీరు కోల్పోయిన అధికారం, మీరు కోల్పోయిన యోగ్యత, మీరు కోల్పోయిన యొక్క స్నేహాన్ని, ఆ దేశాన్ని మరలా మీకు ఇస్తాను. ఆ దేశంలోనికి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ ఏదోని తోటలోకి మీకు రప్పిస్తాను. దేవుని నామానికి స్తోత్రం. నేను అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని తోడుకుని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి, మీ సొంత దేశంలోనికి, మీరు నష్టపోయినా, మీరు కోల్పోయినా, బయటకు నెట్టివేయబడిన ఆ దేశంలోనికి మిమ్మను రప్పిస్తా, తీసుకొస్తా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతటి తాపేస్తాడా? 25 వచనం చూడండి, అక్కడ ఏమంటున్నాడు? మీ అపవిత్రత, ఎలాంటి అపవిత్రత? 16 నుంచి 20. మీ అపవిత్రత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అపవిత్రత యావత్తు, కొంచెం కాదు, సగం కాదు, 30% కాదు. మీ అపవిత్రత, మీ పాపం, మీ అవిధేయత, మీ దోషం, మీ కుళ్ళు, మీ మలినం యావత్తు పోవనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను. నాకు ఇష్టమైంది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా కూడా నేను తీసేస్తా. ఇంకా నూతన హృదయం మీకు ఇస్తా, నూతన స్వభావం మీకు కలగజేస్తా. రాతి గుండె మీలో నుంచి తీసివేస్తా, మాంసపు గుండెని మీకు ఇస్తా. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించే వారిగాను, నా విధులను గైకుని వారిగాను మిమ్మలను చేసేస్తా. నేనే చేసేస్తా. మీరేం చేసుకోవాల్సిన పని లేదు, నేనే చేసేస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనే అంతా చేసేస్తా. ఇంచుమించు అదే జరిగిపోయింది. ఆయన వచ్చి చేశాడంతా. ఒక దినం వచ్చింది, యేసు వచ్చాడు మనిషి కుమారుడుగా, యేసు వచ్చాడు రక్షకుడిగా. తండ్రి చేశాడు, తండ్రి కొడుకు కలిసి చేశాడు. తండ్రి కొడుకు పరిశుద్ధాత్మ కలిసి మనం ఏం చేయక్కర్లేకుండా వాళ్ళే అంతా చేసేసి మన అలా తీసుకొచ్చి ఏదైనా తోటలో అలబెట్టేశారంతే, అలబెట్టేశారంతే. దేవుని మహిమలో అలబెట్టేశాడంతే. దేవుని స్నేహం వల్ల అలాగిచ్చేసాడంతే. ఇది దేవుని గొప్ప ప్రణాళిక. దేవుని నామానికి స్తోత్రం. అందుని బట్టే మనుష్య కుమారుడైనటువంటి యేసు దేవుని కుమారుడుగా ఉండడం గొప్ప భాగ్యమని తలంచక, నేను దేవుని కుమారుడును అంటూ అప్పుడప్పుడు చెబుతూ, నా తండ్రి పైన ఉన్నాడు అని చేత పంపబడ్డాను చెబుతూ, మనుష్య కుమారుడుగా ఉండటానికి ఇష్టపడుతూ
జక్కయ్యతో ఒక మాట చెప్పిన తర్వాత ఈ మాట పలికాడు. లూకా సువార్త అనుకుంటాను 19వ అధ్యాయం చూడండి ఒకసారి. సీక్వెన్స్ మర్చిపోవద్దు. దేవుని ప్రణాళిక ఏంటి, దాని వెనకాల ఉద్దేశం ఏంటి, ఆ ప్రణాళిక స్టెప్ బై స్టెప్ మనం చూస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దామా? స్వామి మీకు అవుతుంది కనుక ఆ 10వ వచనం చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. 9:10. అందుకు యేసు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తీసారా లేదా? అవునా? రైట్. 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అంటే పాపేని జక్కయ్య, పాపిష్టుడని దేశమంతా చెప్పుకుంటా ఉంది. కాకికి కూడా తెలుసు జక్కయ్య పాపిష్టుడని అన్నంత మాట. ఇలాంటి పాపిష్టుడింటికి యేసు వెళ్ళాడు ఏంటని అందరూ కూడా చెవులు కోరుకుంటున్నారు. ఒక్కడు లోపలికి రావటం లేదు. యేసు మాత్రం లోపలికి వచ్చేసాడు. యేసుని అనేసుకుంటున్నారు. ఇలాంటి పాపిష్టుడి దేశంలో ఎక్కడ ఉన్నాడు, వీడింట్లోకి యేసు వెళ్ళాడు ఏంటి? అసలు వచ్చిందే అలాంటి వాళ్ళ కోసం. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఏదో జరిగింది. జక్కయ్య లేచి ఏదో చెప్పాడు, ఏదో చేస్తానన్నాడు, ఏదో ఇస్తానన్నాడు. వెంటనే యేసు అంటున్నాడు, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. అలాగ అన్నందుకు కుమారుడా? ఒకప్పుడు కుమారుడు, ఇప్పుడు తిరిగి కుమారుడు అయిపోతున్నాడు. తను కోల్పోయిన స్థితిని మరలా సంపాదించుకుంటున్నాడు. కాదు, యేసు సంపాదించివ్వటానికి ఇంట్లోకి వచ్చాడు, అలాగ ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చేసింది. 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించుటకు తండ్రికి ఇష్టమైంది. తను ఒక్కగానొక్క కుమారుని లోకంలో పంపించాడు. ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు. నశించిన దానిని వెదికి రక్షించుట కొరకు, కోల్పోయిన దానిని తిరిగి కోల్పోయిన వానికి సమకూర్చుట కొరకు, జారిపోయిన వానిని మరలా దేవుని దగ్గర నిలబెట్టుట కొరకు యేసు వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆయన వెతికేవాడు. మనం వెతికామని ఆయన మనకు దొరకలేదండి, ఆయనే వెతికాడు. లేఖనం చెప్తుంది, నశించిన దానిని వెతికే పని మీదే నేను వచ్చాను. వెతకటమే నా పని. బతుకున్న దాన్ని నేను రక్షించాల్సిన పని లేదు, పరిశుద్ధుల్ని రక్షించాల్సిన పని లేదు. 7 పాయింట్లు సీక్వెన్స్లో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇది మొదటి మాటగా చెప్పాను, ఇది మొదటిగా చెప్పాను. దేవుని చిత్తమైతే రండి, ప్రతి ఆదివారం రండి. ఆ సీక్వెన్స్ మీరు చూసుకోండి. ఇక మీరు జారిపోకుండా, పడిపోకుండా దేవుని ప్రణాళికలో స్థిరంగా బలంగా ఉండేలాగున దేవుడు మీ చుట్టూ కోటను తిరిగి కట్టేస్తాడు, లేదా కట్టబడిన కోటలను మిమ్మల్ని తిరిగి తెచ్చేసుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం. మొదటి మాట, సీకింగ్ అండ్ ఫైండింగ్ అండ్ సేవింగ్. దేవుని ప్లాన్ ఆయనే చేసుకుంటున్నాడు అంతా. హీస్ డూయింగ్ ఎవ్రీథింగ్. అది నేను అంటున్నాను. ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. ఐ విల్ కమ్, ఐ విల్ ఫైండ్, ఐ విల్ సీక్, ఐ విల్ కాల్, ఐ విల్ హీల్, ఐ విల్ ఫర్గివ్, ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఐ విల్ బ్రింగ్ బ్యాక్ యూ టు మై గ్లోరీ. కుమారత్వాన్ని కోల్పోయావు కదా, మళ్ళీ నేను కొడుకుగా చేసుకుంటా. తండ్రిగా నన్ను కాలదనిపోయావు కదా, నీకు తండ్రి అవ్వడానికి ఇష్టపడిపోతున్నా. అంతా నేనే చేసుకుంటా, అంతా ఆయనే చేస్తాడు. ప్రియమైన సంగమా, ఆ 7 మాటలు చెప్పడానికి ముందు ఈ మాట చెప్పనివ్వండి. ఆయన అంతా చేస్తున్నాడనా ఆయన నెత్తెక్కి కూర్చుంటున్నాం. అంతా ఆయన చేసుకుంటున్నాడు. ఆయన మాట అంతా చులకనైపోతూ ఉంది. అంతా ఆయన తంటాలు పడుతున్నాడు గనక దోబూచులాడుతూ లోకమని అరణ్యంలో అటు ఇటు పరుగులు పెడుతూ ఉండనా? వెతికేవాడికి దొరకాలని ఆశపడాలి కదా. పిలిచేవాడి మాటకు స్పందించే, ఇదిగో నేను ఉన్నాను నా తండ్రి అని కాస్త మాట మాత్రమైనా చెప్పాలి కదా. పెండ్లి చేసుకున్నానని ఒకడు, 2 ఎద్దులు కొనుక్కున్నానని ఒకడు, మరొకడు విందు రెడీగా ఉంది రండి, మీ తండ్రి పిలుస్తున్నాడు, యజమాని పిలుస్తున్నాడు, రెడీగా ఉంది రండి, మహిమ రెడీగా ఉంది రండి అని పనివాడిని పంపినా సరే ఎవడికి వాడే వంకలట. చివరికి ఊళ్ళోకి వెళ్ళి అందరినీ పిలుచుకురండి, ఎవడొస్తే వాడు తీసుకురండి. పిలువబడిన వారేమో మేము రాంపమ్మంటున్నారు, పిలువబడిన వారేమో అక్కడక్కడ ఉంటే పిలుచుకొచ్చేసేయండి. ఇంక వీళ్ళకే విందన్నాడు యేసయ్య ఆ రోజు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక చివరి హెచ్చరికగా, లేదా ఈరోజు ప్రసంగానికి చివరి హెచ్చరికగా మీకు చేయటం కాదు, మీరు నేను కలిసి ఆ హెచ్చరిక అనే ఆ వెలుగు కిందకు వద్దాం. అంతా ఆయనే తంటాలు పడుతున్నాడు. పడిపోయింది ఆదాము, చెడిపోయింది ఆదాము, లోకాన్ని చెడిపేసింది ఆదాము పాపము.
మరలా కడపడాదామని ఆయనే పంపాడు. పంపేలాగా యుద్ధాలు చేసి మళ్ళీ తీసుకున్నాడా? పూజలు నేర్పించి మళ్ళీ తీసుకున్నాడా? మన చేత తపస్సులు చేయటం నేర్పించి తీసుకున్నాడా? మీరు అలా కూర్చోండి, నా వైపు చూడండి, యేసు అని ఒక్క మాట అనండి, అంతా నేను చేస్తానన్నాడు. తండ్రి చేశాడు, అంతా నేను చేస్తానని తండ్రి చెప్పినట్టు చేశాడు. బ్రతికిపోయాం, దేవుని మానికి స్తోత్రం. బాగైపోయాం, దేవునికి స్తోత్రం. నరకపు మంటలు తప్పించుకున్నాం. కనుక సంఘమా, దేవుని బిడ్డ, మీరైనా నేనైనా మనకు దేవుడిచ్చిన బాధ్యతల స్థాయిని బట్టి యేసు ముందు, యేసుతో, యేసు కొరకు అల్లరి చిల్లరగా ఉండొద్దు. అంతా ఆయన చూసుకుంటున్నాడు, అంతా ఆయన చూసుకుంటున్నాడు. అంతా ఆయన చేశాడు కదా, చివరి వరకు చేస్తానంటున్నాడు కదా, నా ప్రేమ అంతమ వరకు ఉంటుంది అంటున్నాడు, నేను విడువను ఎడబాయని అంటున్నాడు. యేసుప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మ మీలోకి వస్తాడు, ఆయన అంతవరకు మీతో ఉంటాడు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు, ఆయన మీకు బ్రతుకు కాలం అంతా కూడా నేర్పిస్తూ ఉంటాడు. నా మాట తండ్రి మాట. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకవేళ అలాంటి చులకన భావం, అలాంటి నిర్లక్ష్యం, యేసు మాటను అలా లెక్క చేయనటువంటి మనసు మీలో నాలో రక్షణ పొందుతారు ఎవరిలో ఉన్నట్టయితే, ఈరోజు రక్షణ భాగ్యం ఇచ్చినటువంటి యేసై శరీరాన్ని తీసుకోవడానికి ముందు సారీ జీసస్ అని చెప్పాలి. నీ మాటను లెక్క చేసేవాడిగా ఉంటానయ్యా అని 2 చేతులు జోడించి అంతా ఇంత చేసిన దేవునిని కృతజ్ఞతగా మాటను లెక్క చేయకపోతే ఎలాగా? మొదటిది వెతికాడు, సీకింగ్, ఫైండింగ్ అండ్ సేవింగ్. రెండో మాట, ఆయన వెతకటమే కాదు, కనుగొనటమే కాదు, రక్షించటమే కాదు, రక్షించుటకు చేతులు తీసుకోవటమే కాకుండా హీఈస్ కాలింగ్. ఆయన పిలుస్తున్నాడు ఒక ఉద్దేశంతో, ఆయన పిలుస్తున్నాడు ఒక ప్రణాళికతో. కాలింగ్ విత్ ఎ డిసిషన్. వెతికాడు, వెతికే ఆ ప్రయాస వెనుక ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దొరికితే దొరుకుతాడు, దొరకకపోతే వాడి కర్మ. దొరికితే దొరుకుతాడు, దొరకకపోతే నేనేం చేయను, నా బాధ్యత వెతకటమే అని ఊరుకోలేదట. హీ హ్యాస్ సీకింగ్, లేదా ఆయన వెతకాలనుకున్నాడు, వెతకటానికి మొదటి అడుగు వేశాడు, వెతకటం ప్రారంభించాడు. వాక్యంలో ఉంది, నేను దొరికే వరకు వెతకక మానను. అది విత్ ఎ డిసిషన్ హీ స్టార్టెడ్ సీకింగ్. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అందరూ నాకు కావాలి, అందరూ నాకు కావాలి. ఒక్కడు కూడా నశించిపోకూడదు, ఒక్కడు కూడా నరకాన్ని పోకూడదు, ఒక్కడు కూడా వాడి పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించకూడదు. నేను 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 ఏ ఒక్కరు ఒక డిసిషన్ వచ్చేసింది. మనం వెతుకుతాం. దేవుడి కార్యాలు చేస్తే చర్చికి వెళ్దాం, దేవుడి కార్యాలు చేస్తే కూటమి పెడదాం, దేవుడి కార్యాలు చేస్తే వాక్యం చదువుకుందాం, దేవుడి కార్యాలు చేస్తే దేవుడి కార్యం చేశాడా మనం గొప్పగా చెప్పుకుందాం. దేవుడి కార్యాలు చేయటం ఆపేసినా, దేవుడి కార్యాలు చేయకపోయినా ఆయనకి నాకు కట్ ఆఫ్ అన్నట్టుగా కొంతమంది ఉంటారు. మనమైతే దేవుడి కార్యాలు చేయకపోతే చేసే వరకు నువ్వే ప్రభు అంటున్నాడు, నీవు నా చేతుల్లోకి వచ్చే వరకు నేను వెతుకుతూనే ఉంటా. నువ్వు హృదయపు తలుపులు తీసే వరకు వాకిల దగ్గర నిలబడి తడుతూనే ఉంటా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. నీవు నేను మారు మనసు పొందే వరకు, పశ్చాత్తాప పడే వరకు కూడా ఆయన ఆత్మ, ఆయన వాక్యం మనల్ని సంధిస్తూనే ఉంటుంది. మూడవ మాట, వెతికాడు, పిలిచాడు. పిలిచిన తర్వాత మనం వచ్చామనుకోండి, ఆయన అంగీకరిస్తాడు. మనం రాలేదనుకోండి, అంగీకరించడానికి ఇష్టపడి పిలిచాడు. ఇష్టపడి పిలవాలని వెతికాడు. పట్టుదలతో దొరికే వరకు వెతకాలని వెతికాడు. వెతికిన తర్వాత దొరికాం. దొరికిన తర్వాత రా బాబు అన్నాడు. పిలిచాడు. పిలిచిన తర్వాత ఎందుకు పిలిచావయ్యా? ముట్టకాయలు ముట్టడానిక, లేదా నా చిట్టా విప్పి ప్లస్ మైనస్ చెప్పి బ్యాలెన్స్ ఇది అని చెప్పడానిక? లేదు, నిన్ను అంగీకరించటానికి. ఎలా అంగీకరించడానికి? నా కొడుకుగా అంగీకరించటానికి, నా కూతురుగా అంగీకరించడానికి. అంతగా చెప్పాలంటే నా ఆస్తికి నిన్ను వారసుని చేయటానికి పిలిచాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకటవది సీకింగ్, రెండవది కాలింగ్, మూడవది యాక్సెప్టింగ్. ఎలా యాక్సెప్ట్ చేశాడు? యాజ్ ఇట్ ఈజ్.
ఎలాగున్నారో అలాగ వచ్చేసేయండి అన్నాడు యేసయ్య. ఆయన తన రక్తంతో శుద్ధి చేశాడు. వెంటనే తండ్రి ముందు నిలబెట్టాడు. తండ్రి ఏమంటున్నాడు, యేసు ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసు నామ ద్వారా మీరు వచ్చారు కనుక, అదే మార్గం చేసుకున్నారు కనుక, ఆ మాటనే సత్యం చేసుకున్నారు కనుక, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు, వచ్చేసేయండి అంటున్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. ఎందరైతే యేసు నామమందు ప్రభువుగా అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయనే అంగీకారము తెలిపి అధికారం ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ఏం చేస్తాడు? అక్కడ బాప్తిజం అయిపోయింది, నీళ్ళలోకి వచ్చేసాం, చర్చిలోకి వచ్చేసాం, తెల్లబట్టలు వేసుకుంటున్నాం, ప్రొబ్బలు తీసుకుంటున్నాం, కూటాలకు వస్తున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం, అక్కడే చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ అక్కడితో ఆపేయడు. ఆ 3 స్టెప్స్ తర్వాత 4వ స్టెప్ దేవుడు అది కూడా తానే తీసుకుంటాడు. ఏమిటది? హీ విల్ ట్రైన్, హీ విల్ టీచ్. ఆయన బోధిస్తాడు, ఆయన క్రమశిక్షణ నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మాత్రం మనం నేర్చుకోవాలి, ఇది మాత్రం మనం తెలియజేసుకోవాలి. దాని గురించి మేము సోమవారం నుంచి దాదాపు శనివారం వరకు అదే సబ్జెక్టు దేవుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన వారి ముందు పెట్టాడు. నా చేత వాళ్ళకి చెప్పిస్తూ నాకు కూడా బోధించాడు పరిశుద్ధాత్ముడు శ్రేష్టమైన విషయాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కొడుకుగా అంగీకరించిన తర్వాత ఈ రోజు నుంచి నా కొడుకు అయిపోయావురా, ఇక కూర్చుని తిను, తాగు, సుఖించు అనేవాడు కాదు నా తండ్రి. నా తండ్రి బాధ్యత ఎరిగినవాడు, నా తండ్రి పరిశుద్ధుడు, నా తండ్రి నీతి గలవాడు, నా తండ్రి యథార్థవంతుడు, నా తండ్రి పరిశుద్ధుడే కాదు, నా తండ్రి గుణశీలములు కలిగినవాడు, నా తండ్రి ప్రేమ కలిగినవాడు, శత్రువును కూడా ప్రేమించేవాడు, ప్రేమించమని చెప్పేవాడు, ప్రేమించడం నేర్పించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే అంటున్నాను, యేసును అంగీకరించాను, యేసు నన్ను అంగీకరించాడు, బాప్తిసం తీసుకున్నాను, చర్చిలో జాయిన్ అయ్యాను. ఆయన శరీరంలో నేను ఒక అవయవం, చిటికి నేలు, బొట్టక నేలు. ఈ రోజు నుంచి యేసు నేను యేసు ఒకటి. ఆహా, నాకు కిరీటం, ఆయనకు కిరీటం. అక్కడితో ఆగిపోద్దమ్మా. అక్కడ నీకు మొదలవుతుంది ట్రైనింగ్, అక్కడ మొదలవుతుంది. దేవుడు నీకు బోధించటం ప్రారంభిస్తాడు. అపొస్తలుల కార్యాలు మర్చిపోలేదు కదా, 2వ అధ్యాయమా 3వ అధ్యాయం 2వ అధ్యాయం చివరిలో మర్చిపోలేదు కదా. సువార్త ప్రకటిస్తాడు పేతురు, పరిశుద్ధాత్మ చేత తీవ్రముగా నింపబడి ఆ పరిశుద్ధాత్మ ఆవేశంతో ఆ రోజు యేసు ప్రభువుని ఆత్మ, దేవుని ఆత్మ అరణ్యములోనికి తోసుకుపోయినట్టుగా ఆ మేడగదిలో నుంచి పరిశుద్ధాత్మ పేతురును కిందికి తోసుకొచ్చేశాడు. ప్రజల మధ్యకు తీసుకెళ్ళిపోయేవాడు. ఒక ఉక్రోషం ఇచ్చేసి, మీరు సిలువేసిన యేసును నేను ఎరుగుదును అని చెప్పడం కాకుండా సువార్త ప్రకటించాడు. యేసు ఎవరో చెప్పాడు, యేసు గుణశీలాలు చెప్పాడు, యేసు ఎందుకు వచ్చాడో చెప్పాడు, యేసు ఎందుకు చచ్చిపోయాడో చెప్పాడు. ఆ మాటలన్నీ విన్న వాళ్ళలో కొంతమంది మనసులో నొచ్చుకున్నారు. వాళ్ళలో ఉన్న పాపం వాళ్ళకు నొప్పి కలగజేసింది. వాళ్ళలో ఉన్న పాపం నరకం మీకు తథ్యమని ఒక మెలకువలో తీసుకొచ్చేసింది. వెంటనే వాళ్ళు అన్నారు, అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలి, వాట్ షల్ వి డూ నౌ అని మనసులో బాధతో అడిగితే అప్పుడు పేతురు అన్నాడు, మీరు దేవుని వైపు, మారు మనసు అంటే ఏంటి చెప్పండి, పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి, వెలుగు వైపు తిరగండి, అంతే చాలు. మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ మారుమనసు సంబంధించిన రుజువుగా బాప్తిజం పొందండి. ఆ పశ్చాత్తాపానికి రుజువుగా, అవుట్వర్డ్ సైన్, పబ్లిక్ సైన్, అది రుజువుగా మీరు బాప్తిజం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుకుంటారు. ఆ రోజు రమారం ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది రక్షింపబడ్డారు, ఎంతమందిని యేసయ్య నరకపు టంచులోంచి చటాలున బయటికి లాగాడు, దాదాపు 3000 మంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అంటున్నాను కదా, సీకింగ్, కాలింగ్, యాక్సెప్టింగ్ అయిపోయింది. నమ్మి బాప్తిజం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. సీకింగ్, కాలింగ్ అండ్ ఫైండింగ్, యాక్సెప్టింగ్. ఓకే, నౌ టీచింగ్ అండ్ ట్రైనింగ్. దేవుని మనకి స్తోత్రం. అప్పుడు ఏం జరిగిందట, వాళ్ళ సంఘముల బోధకులు చేర్చబడ్డారు. వారు ఆ దినము నుంచి కూడా అపొస్తలుల బోధయందును టీచింగ్. ఆ టీచింగ్ ఎందుకు? ట్రైనింగ్. ఆ టీచింగ్ ఎందుకు? నడవడిక. ఆ టీచింగ్ ఎందుకు? ప్రవర్తన. ఆ టీచింగ్ ఎందుకు? వెలిగించబడిన దీపం ప్రకాశించటానికి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. 1 వెతుకుట, 2 పిలుచుట, 3 అంగీకరించుట, 4 ట్రైనింగ్ అండ్ టీచింగ్. 5వది టీచింగ్ అయిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత ఏముంటుంది చెప్పండి? 10th క్లాసు జూన్లో ట్రైనింగ్ మొదలవుతుంది, టీచింగ్ మొదలవుతుంది. మళ్ళా సంవత్సరం మార్చిలో ఏమవుతుంది? టెస్ట్. అవును కదా, ఖచ్చితంగా టెస్ట్ ఉంటుంది.
సీకింగ్, కాలింగ్, యాక్సెప్టింగ్, టీచింగ్, దెన్ టెస్టింగ్. హౌ వి ట్రస్ట్ గాడ్. దేవుని ఎలా నమ్ముతున్నావు, ఎంత నమ్ముతున్నాం, దేవుని నమ్ముతున్నామా, లోకాన్ని నమ్ముతున్నామా అని దానికి టెస్టింగ్. ఆ టెస్టులు 3 రకాలు. ఒకటి, దేవుడు తనకు తానుగా టెస్ట్ చేస్తాడు. రెండవది, అపవాది దేవుడు చెయ్య కలిపారా నేను అనను, కానీ ఇద్దరి ప్రమేయం ఉంటుంది ఆ టెస్ట్లో. మూడవది, మనకు మనం టెస్ట్ చేసుకోవాలి, సెల్ఫ్ టెస్ట్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడే పరీక్షిస్తాడు. ఆదామును ఏదైనా తోటలో పరీక్షించాడు. అబ్రహామును ఆశీర్వదించిన తర్వాత నా మాట వింటాడు లేదో, నాకు భయపడతాడు లేదో అని పరీక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండంలో చూస్తే దేవుడు ఆ మార అనుభవం కలిగిన ఆ సెలయేటి దగ్గర ఇజ్రాయేలును పరీక్షించాడు అనుంది. ఆయన పరీక్షిస్తాడు. నశించిపోయే సువర్ణము అగ్నిగుండా వెళ్ళబడుతూ ఉంది కదా, అంతకన్నా విలువైనటువంటి మీ విశ్వాసం కూడా పరీక్షించబడాలి. శ్రమల ద్వారా దేవుడే అనుమతిస్తాడు. దేవునికి స్తోత్రం. అది దేవుడు తనకు తానుగా పరీక్షించే విధానం. రెండవది, దేవుడు అపవాది ఇద్దరు అందులో పాత్రధారులు అవుతారు. అటు యోబు గ్రంథం చూసినా అంతే కదా, ఇటు యేసుప్రభు బాప్తిసం పొందిన తర్వాత యోర్దాను బయటకు వచ్చినప్పుడు అది కూడా అంతే. ఆత్మ నడిపింపులో ఉన్నాడు, అపవాది శోధనకు అప్పచెప్పాడు. అపవాది చేత శోధించబడుటకు యేసును పరిశుద్ధాత్మ అరణ్యం నడిపించాడు. ట్రైనింగ్ అవుతూ ఉంది, టెస్టింగ్. ఫస్ట్ ఇనీషియల్ ఎంట్రన్స్ టెస్ట్ అనుకోండి. యేసయ్యకు సేవలకు వస్తున్నాడు, ఎంట్రన్స్ టెస్ట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంట్రన్స్ టెస్ట్ మామూలుగా లేదు, డైరెక్ట్గా 8 తీసుకొచ్చేసాడు. 8 వచ్చేసాడు. చిన్న ఏబిసిడి టెస్ట్ కాదు అది. సాతాన్ హిమ్సెల్ఫ్ టెస్టెడ్ హిమ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. అపవాది చేత శోధించబడటానికి పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోకి కొనిపోయాడు. ఆ ఉద్దేశం ఏంటి చెప్పండి? దేవుడు యేసును పరీక్షించాడు. అపవాది చేత శోధనలు ఎదుర్కొనే ఆ పరీక్ష పెట్టాడు. నాకు లోబడతాడా, నా మాటకు లోబడతాడా, నన్ను కనపరుస్తాడా, లేదా వాడి మాట వింటాడా, వాడికి నమస్కారం చేస్తాడా, వాడిని కనపరుస్తాడా? ఆదాము ఏదైనా తోటలో దేవా తండ్రి అన్నాడు, వాడి మాట చొప్పున చేశాడు. ఈ కడపట ఆదాము అలా ఉండడు నా కొడుకని కాదు, ఎందుకంటే మనలాగా శరీరధారి వచ్చాడు. దైవత్వాన్ని అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసాడు. అన్ని రకాలుగా మనలాగే శోధించబడ్డాడు, మనలాగే టెంప్ట్ చేయబడ్డాడు. కనుక అక్కడ ఆదాముకు టెస్టు, ఇక్కడ యేసయ్యకు టెస్టు. అరణ్యంలో, అక్కడ తోటలో, ఇక్కడ అరణ్యంలో. ఇక్కడ కూడా పోదొచ్చాడు, అక్కడ కూడా పోదొచ్చాడు. వాడు పడిపోయాడు, యేసు జయించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు జయించాడు. 3 మార్లు టెస్ట్ అయింది. 3 పరీక్షలు కూడా 100% గోల్డ్ రేంక్ కొట్టేసాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ టెస్టింగ్, ట్రైనింగ్ అయిన తర్వాత, టీచింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా సంఘానికి టెస్టింగ్ ఉంటుంది, విశ్వాసకి టెస్టింగ్ ఉంటుంది. దేవుడు తనకు తానుగా పరీక్షించే అనుభవం ఉంటుంది. అపవాది దేవుడు అందులో పాత్రధారులు ఏలాగున కూడా టెస్టులు ఉంటాయి. చివరికి ప్రభు చెప్తారు కొరింథీయులకు రాసిన సంఘంలో పరిశుద్ధాత్ముడు, ఇప్పుడు మనం చేయబోయే పని ఎవరికి వారే ప్రభు బలి తీసుకునేటప్పుడు, రొట్టె తినేటప్పుడు, ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ఎవరికి వారే తమను తాము పరీక్షించుకొని పరిశోధించుకొని తీసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఆ 13వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. దేవుని నామానికి స్తోత్రం. శ్రమలు దేవుడు అనుమతించి పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి అపవాది చేత శ్రమ పెట్టబడుటకు దేవుడు మనలను బలపరచుటకు ఆయన మాట వింటామో లేదని చూడటానికి అలాంటి ఓపెనింగ్ ఇస్తాడు. మూడవది, ఏ రోజుకా రోజు మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఏ రోజుకా రోజు అద్దం ముందుకు వెళ్ళాలి, వాక్యం ముందుకు వెళ్ళాలి. ఏ రోజుకా రోజు మురికి అడిగేసుకోవాలి. ఏ రోజుకా రోజు శుద్ధి అయిపోతూ ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు బలం పొందుతూ ఉండాలి. నెలకోసారి శుద్ధి కాదు, సంవత్సరానికోసారి శుద్ధి కాదు. రోజుకు 3 సార్లు స్నానం చేసేవాళ్ళు ఉన్నారు, రోజుకు 5 సార్లు స్నానం చేసేవారు ఉన్నారు. కొంతమంది చెయ్యి కడుక్కేసుకుని స్నానం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హలో, చెయ్యి కడిగేసుకుని స్నానం చేశాను అనుకుంటే ఎవరన్నా ఉన్నారా? బెక్కువల్లో మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? చెయ్యి కడిగేసుకుని షాంపుతో స్నానం చేశాను, 3 సార్లు చెయ్యి కడిగేసుకుని నాదే కదా, శరీరమే కదా, నా గుప్పిలే కదా, స్నానం చేసినట్టే, ఏలు ముంచి స్నానం చేసినట్టే. నోవే అద్దం ముందు నేను కనపడతా, వాక్యం ముందు నేను కనపడాలి. శరీర ప్రాణాత్మలు పూర్తిగా ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడాలి. నిలబడటం నా పని,
తమను తాము పరిశుద్ధపరచుకుంటారు అని చదువుకున్నాం. అంటే వాక్యం ముందుకు వెళ్ళాలి, పరిశీలన చేసుకోవాలి, నేను కడగబడాలని అనుకోవాలి, నన్ను కడుగుము తండ్రి అనాలి. అది తమను తాము పరిశుద్ధపరచుకోవటం. స్తోత్రం కలుగునుగాక. వాక్యం ముందుకు వెళ్ళాం, వాక్యాన్ని చదవం, వాక్యాన్ని వినాం. నేను ఎలా బ్రతికాను, ఉదయం ఎలా బ్రతికాను, రాత్రి ఎలా బ్రతికాను, ఇది కూడా నాకు అనవసరం, దేవుని బిడ్డను అయిపోయాను. వాక్యం అంటుంది యాక్సెప్ట్ చేశాడు ఆయన, నేను ఆ తర్వాత నీకు ట్రైనింగ్ ఇస్తాడు, ఆయన టీచింగ్ ఇస్తాడు. నోవే, ఆయనేమో పరిశుద్ధుడట, నువ్వు పెంట మీద తిరుగుతావట. ఆయన యథార్థవంతుడట, నువ్వు అబద్ధాల మీద బ్రతుకుతావంట. ఎలాగీ పోలిక? ఆయన కొడుకు అయిన తర్వాత నువ్వు కోతి వేషాలు వేస్తే నీ తండ్రి ఎవరనుకుంటారు? అందరూ కూడా అన్ని వీడి బుద్ధులన్నీ ఎలాంటివే, వీడి వేషాలన్నీ ఎలాంటివే, వీడి బాబు కూడా అలాంటివాడే అని ఖచ్చితంగా లోకం అనుకుంటుంది. లోకానికి తెలిసిన సూత్రం అది. ఏ కన్న కడుపో కానీ కోతి వేషాలంటే ఆ బాబు కూడా కోతి బుద్ధేమో అనుకుంటారు. లేదు లేదు, అందుకే యేసయ్య తపన, నేను టీచింగ్ అవ్వాలి, నేను ట్రైనింగ్ అవ్వాలి, అది కూడా నేనే బాధ్యత తీసుకుంటా. తెయ్యాలి కాలేజీకి వెళ్ళి నేర్చుకోండి, కొండలకెక్కి నేర్చుకోండి, తపస్సు చేస్తూ నేర్చుకోండి, మొళ్ళలో నిలబడి నేర్చుకోండి, అగ్గిలో నిలబడి నేర్చుకోండి, ఉపవాసాలు ఉండి కఠినంగా నేర్చుకోండి. 90 పాఠాలు ఉన్నాయి. అప్పుడే నోవే, ఆయనే గొర్రెల కాపరిగా నడిపిస్తూ మేపుతూ నడిపిస్తూ మేపుతూ నడిపిస్తూ మేపుతూ తోడేళ్ళంటే అపవాది యొక్క బంధకాల్లో పడిపోకుండా కాచి కాపాడుతూ నేర్పిస్తూనే ఉంటాడు. మంచి కాపరి, మంచి బోధకుడు. దేవుని మనకి స్తోత్రం. చివరికి పరిశుద్ధాత్మను కూడా యేసయ్య మనకు ఎందుకు పంపాడు, తండ్రితో ఎందుకు మాట్లాడాడు? ఆయన వస్తాడు, మీతో సదాకాలం ఉంటాడు, మీకు అన్నీ ఆయన నేర్పిస్తాడు. అన్నీ నేర్పిస్తూ మీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఆయన వెతుకుతాడు, పిలుస్తాడు, అంగీకరిస్తాడు, బోధిస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు. 5వ మాట టెస్టింగ్ పెడతాడు. ఆ టెస్టింగ్లో ఏమవుతుందో చెప్పండి? పూర్తిగా ఇప్పుడు పాఠాలకు ప్రశ్న ఇస్తారు అనుకోండి టీచర్ గారు, ఆ ప్రశ్న సమాధానం రాశాను అనుకోండి, అక్కడక్కడ ఏ తప్పులు వచ్చినాయి కరెక్ట్ చేస్తాడు. అవునా కదా? కరెక్ట్ చేస్తాడు. కరెక్ట్ చేసి 10 మార్కులకి 5, 7 మళ్ళీ వివరించి ఇలా రాయాలి, నువ్వు ఇక్కడ ఇలా రాయకూడదు అని ఆ పేపర్ తీసుకొచ్చి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. కానీ కొంతమంది పరీక్షలు ఇస్తాడు, టీచర్ గారు ఇస్తాడు, కొంతమంది పనికి మాలిన పొగరుబోతు, తాగుబోతు, తిరుగుబోతు విద్యార్థులు పైన ప్రశ్న రాస్తారు. చదివిందేది, స్కూల్కి వెళ్ళి ఏడ్చిందేది, పాస్ అవ్వాలి, పాస్ అవుతే నేను బ్రతుకు, రేపొద్దు ఉద్యోగం వస్తుంది నాకు అనే ధ్యాస ఏది, ఎవడో సంపాదించింది కూర్చుని తిందామనే ధ్యాసతోటి ఆటకి పాటకి విందుకు వినోదికి గంజాయానికి పోతున్నాడే. వాళ్ళు పరీక్షలు రాస్తున్నారు. పోనీ తెల్లకాయితం ఇచ్చేసి వస్తే పర్వాలేదు, పరీక్షలు నేను వెళ్ళను అని చెప్పేసి వస్తే పర్వాలేదు, ఆ టికెట్ కోసం అప్లై చేయకుండా ఉంటే పర్వాలేదు, పరీక్ష ఫీజు కట్టకుండా ఉంటే పర్వాలేదు. వెళ్ళిన తర్వాత పెద్ద తగుదనమాట కూర్చుంటారు, 3 గంటలు కూర్చుంటారు, తలదించి రాస్తారండి. పనికి మాలిన సంఘటనలు మీకు వీడియోలో లేకపోతే మీడియాలో మీరు చదివే ఉంటారు. మా చదువుల దినాల్లో కూడా టీచర్లు వాల్యుయేషన్ కోసం వెళ్తారు. పరీక్షలు రాసిన తర్వాత టీచర్లు అందరినీ కూడా అక్కడక్కడ సెంటర్లో పెట్టి కట్లని వాళ్ళ దగ్గర పడేసి నెంబర్లు తెలియకుండా, పేర్లు తెలియకుండా కొత్త నెంబర్లు ఇచ్చి వాళ్ళ చేత పేపర్లు దిద్దిస్తారు. ఆ పేపర్లు దిద్దినటువంటి వాళ్ళు కొంతమంది బంధువులు ఉన్నారు, కొంతమంది స్నేహితులు ఉన్నారు, టీచర్స్, లెక్చరర్స్. వాళ్ళు బయటకు వచ్చి నవ్వుతో మాతో చెప్పేవారు. ఒకడు సినిమా కథ రాస్తాడండి, ఒకడు ప్రేమనగర్లో పాటలు రాస్తాడండి, ఒకడు చిరంజీవి డైలాగులు రాస్తాడండి. పోనీ ఇక్కడైనా ప్రశ్న ఉంది, ఇక్కడ సమాధానం అంటే అక్కడ మరో సినిమాలో డైలాగు, మళ్ళీ ప్రశ్న పైన సమాధానం రాసి కింద మళ్ళా మరొక సినిమాలో పాట. వీళ్ళు విద్యార్థులా? వీళ్ళకి చదువు కావాలా? వీళ్ళకి బ్రతకాలని ఉందా? వీళ్ళ భవిష్యత్తు కావాలని ఉందా? ఎందుకు వచ్చిన చదువు అని టీచర్స్ అప్పుడప్పుడు చెప్తుంటారు. వాల్యుయేషన్ చేసే టైంలో ఉన్నారండి అలాంటి ప్రబుద్ధులు, ఉన్నారండి అటువంటి చక్కటి విద్యార్థులు. సంఘమా, ఆయన మంచి బోధకుడు, మంచి ట్రైనింగ్ ఇస్తాడు. మంచి ట్రైనింగ్ అంటే నేను అలాగ అడవిలో వదిలేసి అలా తిరిగేసిరా సాయంకాలానికి అటెండెన్స్ చెప్పు అనడండి. మంచి కాపరి, దగ్గరుండి మేపుతాడు, దగ్గరుండి నడిపిస్తాడు. తోడేలు ఎదురొచ్చిందంటే నీకు తోడేలకు మధ్య నిలబడి దాన్ని తరిమేస్తాడు, నేను వాళ్ళ మేపటాన్ని తీసుకెళ్తాడు. ఆయన బోధిస్తాడు, ఆయన నీకు ట్రైనింగ్ ఇస్తాడు. భయమేం పడొద్దు, ఆయన కూడా ఉండంతే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 వెతకటము, 2 పిలవటము, 3 అంగీకరించటము, 4 బోధించటం, 5వది టెస్ట్ చేయటము, 6వది టెస్ట్ పెట్టాక కరెక్ట్ చేయకుండా కట్టలు అక్కడ పడేస్తే
నేను తండ్రిని కాబట్టి టెస్ట్ చేస్తా, నేను తండ్రిని కాబట్టి మీరు విశ్వాసంతో ఉన్నారో లేదో టెస్ట్ చేస్తా. ఎప్పుడైతే ఆ టెస్ట్లో 2 రకాలు, ఒకటి ఆ స్టాండర్డ్ మీరు మెయింటైన్ చేయకపోతే ఆ టెస్టింగ్లో కరెక్షన్ చేస్తాడు. రెండవది ఇలా పనికిమాలిన రీతిలో, పూర్తిగా దేవుని విడిచిపెట్టిన రీతిలో విశ్వాసులు ఉన్నారనుకోండి, మార్గం తప్పిపోయిన రీతిలో ఉన్నారనుకోండి, ఆయన వెంటనే బుద్ధి చెప్పే విధానం గద్దింపుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరెక్షన్ 2 రకాలు. ఒకటి 60% మెయింటైన్ చేస్తున్నాడు, 40% వీడి 100% రావాలి, కరెక్ట్ చేయాలి, కరెక్ట్గా కొంచెం లెవెల్ మెయింటైన్ చేయాలి, దానికోసం కరెక్షన్ ఉంటుంది. రెండవ కరెక్షను దెబ్బేస్తాడు, రెండవ కరెక్షను చెవి పట్టుకుంటాడు, రెండవ కరెక్షను స్తోత్రం కలుగును గాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6 అయిపోయాయి. ఇక ఏడో మాట ఆయనే చేస్తాడు. అది కూడా ఆయనే చేస్తాడు. చెప్తున్నాను కదా, నేను వెళ్ళిపోతున్నాను, ఏడవద్దు, నేను మళ్ళా రానని మీరేం అనుకోవద్దు, నేను వెళితేనే మీకు మంచిది, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు స్థలాలు ఉన్నాయి, సిద్ధపరుస్తాను, నేను వెళ్ళకపోతే ఆయన రాడు, స్థలాలు సిద్ధంగా ఉండవు, నేను వెళతాను, మళ్ళా వస్తాను, ఆయనే పడతాడని చెప్పాను. చివరిది కూడా ఆయనే. సంఘమే రివ్వునే ఎగిరిపోదండి. ఆయన తన సంఘాన్ని తానే వచ్చి చేయి పట్టుకుని మహిమలోనికి తీసుకెళ్ళిపోతాడు. అది కూడా ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ క్రమశిక్షణ, ఈ బోధ, ఇదంతా కూడా దేనికోసం చెప్పండి? టు గివ్ అస్ ప్రమోషన్, టు గివ్ అస్ హిజ్ రిజెంబలెన్స్, ఆయన పోలిక మనకి ఇవ్వటానికి, ఆయన మహిమలో మనం ఉండటానికి, పరిశుద్ధులం గనక పరిశుద్ధతలకు వెళ్ళబోతున్న గనక ఇక్కడ పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటో నేర్చుకోవటానికి, తన పరిశుద్ధతలో మనకు పాలిభాగం ఇవ్వటానికి ఆయన మనలను గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. దీనికి పూర్తిగా క్లోజ్ చేస్తూనే చెప్పే మాట, ప్రారంభపు అడుగు, చివరి అడుగు, ఇదంతా ఎందుకండి బాబు దేవుడు చేస్తున్నాడు? ఎందుకంత ఆయన నా మీద భారం పెట్టేసుకున్నాడు? ఎందుకు నా వెనకాల అలా తిరుగుతాడు ఆయన? ఎందుకు నాకు పడి ఏడుస్తాడు ఆయన అని ఎవడైనా అంటే, ఆయన కూడా నవ్వుతూ చెప్తాడు ఈ మాట, నువ్వంటే నాకు చచ్చినంత ప్రేమ. దేవునికి స్తోత్రం. వెతకడం దగ్గర మొదలైంది ప్రేమ. నిన్ను మహిమలోనికి చేర్చే వరకు కూడా ఆ ప్రేమ నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, ఆ ప్రేమ నీకు బోధ చేస్తూనే ఉంటుంది, ఆ ప్రేమ నీకు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటుంది. ఆ ప్రేమకు చావు లేదు, ఆ ప్రేమకు స్వార్థం లేదు, ఆ ప్రేమలో అపవిత్రత లేదు. అలాంటి ప్రేమతో నేను పంచుతున్నాడు కనుక సంఘమైన చేతుల్లోకి వచ్చేసాయి. ఆయన ప్రేమకు రుజువు ఇదిగో శరీరం, ఆయన ప్రేమకు రుజువు రక్తం. ఆయన ప్రేమలో ఎదుగుదాం, ఆయన మాటకు లోబడదాం. విచ్చలబడి జీవితం వద్దు, అల్లరి చిల్లర భక్తి వద్దు. నేర్చుకుందాం, ఎదుగుదాం, టెస్టులు పాస్ అవుదాం, మహిమలోనికి చేరిపోదాం.